In the yesterday session, we saw how to create a React application and how to execute the React application and what is the connectivity between app.js and index.html and index.js. అంటే ఈ మూడు ఫైల్స్కి మధ్య ఉన్నటువంటి కనెక్టివిటీ ఏంటనేది మనం ఫంక్షనల్గా చూసాం. టెక్నికల్గా ఈ పాయింట్ మీకు అర్థం కావడానికి కొంచెం టైం పడుతుంది. సో ఎట్ ప్రెజెంట్ నిన్న అప్లికేషన్ మళ్ళీ ఇంకొకసారి ఓపెన్ చేయండి. విజువల్ స్టూడియో కోడ్ ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ రీసెంట్ ఫోల్డర్స్ అని ఉంటుంది, లేదా డైరెక్ట్గా విజువల్ స్టూడియో కోడ్ మీద క్లిక్ చేసి నేను మనం క్లోజ్ చేసేటప్పుడు ఇక్కడ క్లోజ్ చేయకుండానే విఎస్ కోడ్ని క్లోజ్ చేసాం కాబట్టి అది అక్కడ అవైలబుల్ డిస్ప్లే అవుతూ ఉంటుంది ఎగ్జిస్టింగ్. అలా కాకుండా ఇన్ కేస్ అది కనిపించకపోతే కనుక దెన్ ఇక్కడ ఫైల్ మెనూలో ఓపెన్ రీసెంట్లో ఇది న్యూస్ యాప్ రైట్, ఇది క్లిక్ చేయండి. సో రైట్, ఇప్పుడు ఇందులో బేసిక్ డెఫినేషన్ ప్రకారం మనం రియాక్ట్ వెబ్సైట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ వన్ ఆర్ మోర్ కాంపోనెంట్స్ ఆర్ అట్లీస్ట్ వన్ కాంపోనెంట్ విత్ వన్ HTML పేజ్. అది ఎలా ప్రూవ్ అయింది మనకి? ఈ న్యూస్ యాప్ అనేటువంటి రియాక్ట్ వెబ్సైట్లో లేదా రియాక్ట్ అప్లికేషన్లో పబ్లిక్ అనే ఫోల్డర్లో index.html అనే ఫైల్ ఉంది. ఈ index.htmlలో మనకి ఇక్కడ బాడీ ట్యాగ్లో ఏదైతే ఉంటుందో అదే డిస్ప్లే అవుతుంటుంది. ఈ బాడీ ట్యాగ్లో div id ఈక్వల్ టు రూట్ అని చెప్పి ఒక ట్యాగ్ ఉంది. ఈ ట్యాగ్నే మనం కంటైనర్ ట్యాగ్ అని పిలవచ్చు బేసిక్గా దాని నేచర్ని బట్టి, లేదా మనకు రూట్ అని నచ్చకపోతే దాని పేరు కంటైనర్ కూడా పెట్టుకోవచ్చు, నో ఇష్యూస్. ఓకే, సో ఇక్కడ ఈ div ట్యాగ్ అనేది ఎంటీగా ఉంది. అంటే ఇది ఏం చేస్తుంది? ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఏ వ్రాపర్ అనమాట. ఒక వ్రాపర్లా యాక్ట్ చేస్తుంది. అంటే మొత్తం టోటల్ ఎంటైర్ అప్లికేషన్కి సంబంధించిన అన్ని కాంపోనెంట్స్ని ఈ div ట్యాగ్ లోపల మనం డిస్ప్లే చేస్తాం. సో అందుకే ఈ div ట్యాగ్ ఎంటీగా ఉంది. సో దాని రూట్ అని ఎందుకు పేరు పెట్టారు అంటే అది బేస్ కింద యాక్ట్ చేస్తుంది అన్నిటికీ. అంటే మీరు ఏ రియాక్ట్కి సంబంధించి ఏది డిస్ప్లే చేయాలన్నా కూడా, రియాక్ట్ ఉపయోగించి మీరు ఏం డిస్ప్లే చేయాలన్నా కూడా ఓకే అది ఈ div id ఈక్వల్ టు రూట్ అనే ట్యాగ్ లోపలే డిస్ప్లే చేస్తారు. అది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. కాబట్టి దీన్ని div id ఈక్వల్ టు రూట్ అని రాసుకోవచ్చు, లేదా div id ఈక్వల్ టు కంటైనర్ అని రాసుకోవచ్చు. సో నేను మీకు అందుకే ఇక్కడ నేను ఐడి ఈక్వల్ టు కంటైనర్ మార్చి చూపించాను. ఎందుకని? ఇట్ కంటైన్స్ ఆల్ ద ఎలిమెంట్స్. ఏ ఎలిమెంట్స్ అయితే మనం డిస్ప్లే చేయదలుచుకున్నామో అవన్నీ ఈ కంటైనర్ లోపలే మనం లోడ్ చేయాలి. కానీ ఇక్కడ ఫిజికల్గా లోడ్ చేయట్లేదు మనం. అంటే సోర్స్ కోడ్ రూపంలో ఇక్కడ ఎక్కడా కూడా మనం ఏ HTML ఎలిమెంట్ని కూడా మనం ఇక్కడ డిజైన్ చేయలేదు. ఏ విధమైన ఇక్కడ సోర్స్ కోడ్ ఉపయోగించి డిజైన్ టైంలో మనం ఏ HTML ఎలిమెంట్ని కూడా ఇక్కడ రైట్ చేయలేం. కాబట్టి ఇది ఒక ఎంటీ ట్యాగ్ ఇది. కానీ దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఈ div id ఈక్వల్ టు రూట్ అనే ట్యాగ్ లోపల కొన్ని ఎడిషనల్ ట్యాగ్స్ వచ్చి లోడ్ అవుతున్నాయి. అంటే అది రన్ టైంలో యాడ్ అవుతున్నాయి. ఓకే, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? డోమ్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోవాలి. ప్రతి HTML ఎలిమెంట్ కూడా ఈక్వలెంట్ ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ అవుతుంది రన్ టైంలో అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ పాయింట్. సో ఇప్పుడు ఈ div id ఈక్వల్ టు రూట్ లేదా div id ఈక్వల్ టు కంటైనర్ అనే ఈ div ట్యాగ్ కూడా ఒక ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ అవుతుంది. కానీ ఈ ఆబ్జెక్ట్కి ఇన్సైడ్ వేరే ఆబ్జెక్ట్స్ ఇంకేమైనా ఉన్నాయా? వేరే ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ ఇన్ ద సెన్స్ రియాక్ట్ ఈ index.js ఏం చేస్తుందంటే index.html లోపల ఉన్నటువంటి ఏ ఎలిమెంట్కి అయితే మనం కొత్త, ఇక్కడ ఎలిమెంట్ అంటే HTML ఎలిమెంట్ అని అర్థం, గుర్తుపెట్టుకోండి. గెట్ ఎలిమెంట్ ఈ పేరులోనే ఉంది. ఇక్కడ చూడండి, ఈ మెదడు లోపల గెట్ ఎలిమెంట్. అన్ని HTML ట్యాగ్స్ని ఏ పేరుతో పిలుస్తారు? ఎలిమెంట్స్ అని పిలుస్తారు. టెక్నాలజీ గుర్తుపెట్టుకోవాలి. ప్రతి HTML ట్యాగ్ని కూడా మనం ఎలిమెంట్ అని పిలుస్తాం. సో ఏ HTML ట్యాగ్ లోపల అయితే మనం కొత్త HTML ఎలిమెంట్స్ని యాడ్ చేయాలో, డిస్ప్లే చేయదలుచుకున్నామో ఓకే దాన్ని ఫస్ట్ మనం రిఫర్ చేయాలి. అంటే దాని యొక్క రెఫరెన్స్ని మనం కోడింగ్లోకి తెచ్చుకోవాలి. అంటే దాని యొక్క రెఫరెన్స్ అంటే దాని యొక్క అడ్రస్ని. సో దానికోసం మనం ఏం చేస్తాం? document.getElementById అనే ఈ పర్టికులర్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ యొక్క గెట్ ఎలిమెంట్ బై ఐడి అనే మెథడ్ ఉపయోగించినప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ గెట్ ఎలిమెంట్ బై ఐడి అంటే గెట్ ద అడ్రస్ లేదా గెట్ ద రిఫరెన్స్ ఆఫ్ ద ఎలిమెంట్ ఆఫ్ ద HTML ట్యాగ్ హూజ్ ఐడి ఈజ్ ఈక్వల్ టు కంటైనర్ లేదా హూజ్ ఐడి ఈజ్ ఈక్వల్ టు రూట్. సో రూట్ అనేటువంటి
ఐడి వాల్యూ ఉన్నటువంటి లేదా కంటైనర్ అనేటువంటి వాల్యూని ఐడి వాల్యూగా కలిగి ఉన్న హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ యొక్క రెఫరెన్స్ని అంటే దాని యొక్క అడ్రస్ని ఇది రిటర్న్ చేస్తుంది. ఆ అడ్రస్ని మనం దేనికి ఇన్పుట్గా పాస్ చేసాం? క్రియేట్ రూట్ అనే మెథడ్కి ఇన్పుట్గా పాస్ చేసాం. ఈ క్రియేట్ రూట్ అనే మెథడ్ ఎవరిది? రియాక్ట్ డోమ్ అనేటువంటి ఎలిమెంట్కి సంబంధించింది. అంటే ఇక్కడ ఎలిమెంట్ అంటే HTML ట్యాగ్ అని కాదు దాని అర్థం. ఈ రియాక్ట్ డోమ్ అనేటువంటి రియాక్ట్ లైబ్రరీకి సంబంధించినటువంటిది ఇది. ఓకే, ఇది ఏ లైబ్రరీ నుంచి వచ్చింది? రియాక్ట్ -డోమ్ అనే దాని నుంచి వచ్చింది ఇది కూడా. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఈ రియాక్ట్ డోమ్లో ఉన్న ఈ క్రియేట్ రూట్ అనే మెథడ్ ఏదైతే ఉందో ఆ మెథడ్కి ఇన్పుట్గా మనం ఏం పాస్ చేసాం? కంటైనర్ అనే ఐడి వాల్యూ ఉన్న HTML ట్యాగ్ ఏదైతే ఉందో దానికి అడ్రస్ని పాస్ చేసాం. సో ఆ అడ్రస్ని ఇది ఇన్పుట్గా తీసుకుని ఓకే ఆ అడ్రస్ని దేనికి అసైన్ చేస్తుంది? ఇది రూట్ అనేటువంటి ఒక జావాస్క్రిప్ట్ వేరియబుల్కి అసైన్ చేస్తుంది ఇది. సో నా ఇప్పుడు రూట్ డాట్ రెండర్ అన్నాం అంటే ఈ రూట్ అనే వేరియబుల్ పాయింట్ చేస్తున్న ఈ కంటైనర్ అనే ట్యాగ్ ఏదైతే ఉందో ఆ ట్యాగ్కి ఈ పర్టికులర్ కోడ్ని యాడ్ చేయమని అర్థం. రెండర్ అంటే ఫ్రంట్ ఎండ్కి రెండర్ చేయడం అంటే ఏంటి? HTML కోడ్ కింద మార్చి చూపించడాన్ని రెండరింగ్ అంటారు. ఓకే, ఈ రూట్ అనేటువంటి వేరియబుల్ దేన్ని పాయింట్ చేస్తుంది? ఈ క్రియేట్ రూట్ లోపల ఉన్నటువంటి అడ్రస్. క్రియేట్ లోపల ఉన్నటువంటి అడ్రస్ ఎవరిది? కంటైనర్ది. సో కంటైనర్ అనే ఐడి వాల్యూ ఉన్న ట్యాగ్ ఏదైతే ఉందో ఆ ట్యాగ్ యొక్క అడ్రస్ రూట్లో ఉంది. ఇప్పుడు రూట్ డాట్ రెండర్ అన్నప్పుడు ఏం చేస్తుంది? ఇదిగో ఇక్కడ మౌస్ పాయింటర్ పెడితే ఈ రూట్ డాట్ రెండర్ అనేది ఏం చేస్తుందంటే సింపుల్గా చెప్పాలంటే ఈ రెండర్ అనే మెథడ్కి మనం ఏదైతే పాస్ చేసామో దాని యొక్క కోడ్ని ఆ రూట్కి అటాచ్ చేస్తుంది తీసుకెళ్ళి. సో రూట్ అనేటువంటి ఈ వేరియబుల్ దేన్ని పాయింట్ చేస్తుంది? div id = కంటైనర్ అన్న దాన్ని పాయింట్ చేస్తుంది. ఇప్పుడు ఈ రెండర్ లోపల ఏముంది? ఈ రియాక్ట్ స్ట్రిక్ట్ మోడ్ అనే లైన్ కాసేపు మర్చిపోండి, దాని గురించి వదిలేసేయండి. అది అలా ఎందుకు రాశారు ఏంటని నేను తర్వాత చెప్తాను. ఈ ఏపీపీ అనే ఒక ట్యాగ్ ఉంది. ఇది చూడటానికి HTML ట్యాగ్లో ఉంది, రైట్ ఆర్ రాంగ్? ఇది చూడటానికి ఎట్లా ఉంది? ఏ కీవర్డ్ విచ్ ఈజ్ ఎన్క్లోజ్డ్ బై లెఫ్ట్ యాంగిల్ బ్రాకెట్ అండ్ రైట్ యాంగిల్ బ్రాకెట్, రైట్ ఆర్ రాంగ్? సో ఇది చూడటానికి ఎట్లా ఉంది? ఒక HTML ట్యాగ్లో ఉంది. ఇదే ఓపెనింగ్ ట్యాగ్, ఇదే క్లోజింగ్ ట్యాగ్. జనరల్గా అయితే మనకి HTML 2 రకాల ట్యాగ్స్ ఉంటాయి. ఓకే, పేరిడ్ ట్యాగ్, అన్పేరిడ్ ట్యాగ్ అని. ఇది అన్పేరిడ్ ట్యాగ్ అంటే దిస్ ట్యాగ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ఓపెనింగ్ అండ్ దిస్ ట్యాగ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ క్లోజింగ్. సో ఇది చూడటానికి ఒక HTML ట్యాగ్లో ఉంది, ఎందుకంటే లెఫ్ట్ యాంగిల్ బ్రాకెట్ ఉంది, రైట్ యాంగిల్ బ్రాకెట్ ఉంది. ఓకే అండి, క్లోజింగ్ స్లాష్ రైట్ యాంగిల్ బ్రాకెట్ అని ఉంది. అంటే ఇది ఒక ట్యాగ్లో ఉంది, కానీ ఇది HTML ట్యాగా కాదు. కానీ మన యూసేజ్ ఎట్లా ఉంది? ట్యాగ్లా యూస్ చేసాం. అంటే ఈ ఏపీపీ అనే ఒక ట్యాగ్ లాంటి ఎలిమెంట్ని మనం ఇక్కడ యూస్ చేయడం జరిగింది, కానీ ఇది ట్యాగ్ కాదు నిజంగా, కానీ ట్యాగ్లా యూస్ చేసాం. ప్లస్ ఇది ప్రీడిఫైన్డా? ఎక్కడన్నా HTML ఏపీపీ అనేటువంటి ఒక ప్రీడిఫైన్డ్ HTML ట్యాగ్ ఎక్కడన్నా ఉందా? లేదు. అంటే మరి ఏపీపీ అన్నప్పుడు ఏం జరగాలి ఇక్కడ? దట్ ఇస్ ద కీ పాయింట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం H1 అని రాసామనుకోండి. ఇక్కడ సపోజ్ ఎజ్యూమ్ జస్ట్ యూ హ్యావ్ రిటర్న్ లైక్ H1. సో ఆటోమేటిక్గా మనకు ఒక క్లారిటీ ఉంటుంది. ఇక్కడ H1 అంటే ఏంటి అంటే ఈ H1 ఓపెనింగ్ ట్యాగ్కి క్లోజింగ్ ట్యాగ్కి మధ్యలో ఉన్నటువంటి ఈ పర్టికులర్ టెక్స్ట్ని హెడ్డింగ్ కింద డిస్ప్లే చేయాలి అని ప్రీడిఫైన్డ్గా దానికి ఒక మీనింగ్ ఉంది. మరి ఏపీపీ అంటే ఏంటి మీనింగ్? వీ డోంట్ నో. ఓకే, ఎందుకని ఏపీపీ అనేది ప్రీడిఫైన్డ్ కాదు, ఇట్ ఈస్ ఏ యూజర్ డిఫైన్డ్ అంటే డెవలపర్ డిఫైన్డ్. సో ఇప్పుడు ఏపీపీ అంటే ఏం రావాలి అవుట్పుట్? H1 అంటే ఏం రావాలి అవుట్పుట్ మనకి తెలుసు. ఓకే రైట్. పి అంటే పారాగ్రాఫ్ ట్యాగ్, అవుట్పుట్ ఏం రావాలో తెలుసు. స్పాన్ అంటే అవుట్పుట్ ఏం రావాలో తెలుసు. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు బటన్ అంటే అవుట్పుట్ ఏం రావాలో తెలుసు. కానీ ఏపీపీ అంటే అవుట్పుట్ ఏం రావాలి? వీ డోంట్ నో, రైట్ రాంగ్. కాబట్టి ఏపీపీ అని రాసినప్పుడు ఏపీపీ అనే దానికి అవుట్పుట్ ఏమొస్తుంది? ఏపీపీ అని మనం రాసినప్పుడు app.js అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యి ఆ ఫంక్షన్ లోపల ఉన్నటువంటి రిటర్న్ స్టేట్మెంట్ ఏ HTML కోడ్ని రిటర్న్ చేస్తే ఆ HTML కోడే ఇక్కడ ఏపీపీ యొక్క అవుట్పుట్ కిందకు వస్తుంది. క్లియర్? సో ఇప్పుడు ఏపీపీ అంటే అవుట్పుట్ ఏంటి? app.js అనే ఫంక్షన్ లోపల రిటర్న్ స్టేట్మెంట్ లోపల ఏముంది? ఇక్కడ div అనే ఒక ట్యాగ్ ఉంది. ఈ div అనే ట్యాగ్ లోపల ఇలా రాశాను నేను, H1 ఐ యామ్ H1 ఫ్రమ్ యాప్ అని చెప్పి రాశాను. ఓకే,
సో ఇప్పుడు ఈ యాప్ అనేటువంటి ఫంక్షను ఎగ్జిక్యూట్ అయ్యి దీని లోపల ఉన్నటువంటి రిటర్న్ స్టేట్మెంట్ ఏ కంటెంట్ రిటర్న్ చేస్తే ఆ కంటెంట్ మనం యాప్ అనేటువంటి ఈ కాంపోనెంట్ని ఎక్కడ యూస్ చేస్తే అక్కడ దాని యొక్క అవుట్పుట్ కింద డిస్ప్లే అవుతుంది. కాబట్టి రన్ టైంలో ఈ ఏపీపీ ఎలా రీప్లేస్ అయిపోతుంది, దీని యొక్క అవుట్పుట్తో రీప్లేస్ అవుతుంది. దీని యొక్క అవుట్పుట్ అంటే ఏంటి, ఇక్కడ డివ్ ట్యాగ్ విత్ H1. కాబట్టి ఈ లైను ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. ఇక్కడ చెప్పాలంటే ఇక్కడికి వస్తుంది. ఈ ఏపీపీ రీప్లేస్ అయిపోయి దాని ప్లేస్లో ఇది వస్తుంది. ఏపీపీ ఈజ్ రీప్లేస్డ్ విత్ ద అవుట్పుట్ ఆఫ్ ద ఏపీపీ. సో ఇప్పుడు ఈ పర్టికులర్ డివ్ H1 డివ్ ఈ క్లోజింగ్ కోడ్ దేనికి ఇన్పుట్గా వెళ్తుంది, రెండర్ అనే మెథడ్కి ఇన్పుట్గా వెళ్తుంది. రెండర్ అనే మెథడ్ దేన్ని యూస్ చేసి కాల్ చేసాం, రూట్ అనే ఆబ్జెక్ట్ ఉపయోగించి కాల్ చేసాం. సో రూట్ అనే ఆబ్జెక్ట్ దేని పాయింట్ చేస్తుంది, ఏ HTML ఎలిమెంట్ హూజ్ ఐడి ఈజ్ ఈక్వల్ టు కంటైనర్. ఇది ఎక్కడుంది, index.htmlలో ఉంది ఇది. సో ఈ పర్టికులర్ డివ్ ట్యాగ్ని పాయింట్ చేస్తున్నటువంటి రూట్ ఆబ్జెక్ట్ని ఉపయోగించి మనం రెండర్ అనే మెథడ్ కాల్ చేస్తే ఈ రెండర్ మెథడ్కి ఇన్పుట్గా మనం ఏం పాస్ చేస్తే అది వెళ్ళి ఈ రూట్ పాయింట్ చేస్తున్నటువంటి ఎలిమెంట్కి యాడ్ అవుతుంది చైల్డ్ కింద. కాబట్టి ఇప్పుడు ఈ రూట్ దేని పాయింట్ చేస్తుంది, index.htmlలో div id ఈక్వల్ టు కంటైనర్ అనే ట్యాగ్ని పాయింట్ చేస్తుంది. పాయింట్ చేసి దీని లోపల చైల్డ్ కింద ఏం యాడ్ చేస్తుంది, ఈ రెండర్ మెథడ్కి మనం ఇన్పుట్గా ఏది పాస్ చేస్తే దాన్ని, రెండర్ మెథడ్కి ఇన్పుట్గా ఏమొస్తుంది, ఏపీపీ అనేటువంటి కాంపోనెంట్ యొక్క అవుట్పుట్ వస్తుంది. అది రైట్. సో దిస్ ఫ్లో ఈజ్ క్లియర్. ఇక్కడ మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే index.html index.js రెండు ఎలా కనెక్ట్ అయ్యేటువంటి తర్వాత తెలుస్తుంది. ఓకే, ఈ ఎలా కనెక్ట్ అయిన దానికి ఒక రూల్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. బేసిక్గా ఫండమెంటల్ ఒక బ్లైండ్ రూల్ చెప్తున్నాను ఎట్ ప్రెజెంట్. ఈ సోర్స్ కోడ్లో ఏది మార్చినా పర్వాలేదు కానీ ఓకే, index.js అనే ఫైల్ నేము index.html అనే ఫైల్ నేమ్ ఈ రెండు మార్చకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది ఇక్కడ, index.js లోపల ఉన్నటువంటి కోడ్ index.html లోపల ఉన్నటువంటి HTML ట్యాగ్ని ఎట్లా రిఫర్ చేసింది అని. ఓకే, దానికి అట్ ప్రెజెంట్ ఇప్పుడు నేను 50% ఆన్సర్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మీరు ఈ ఎంటైర్ మొత్తం అప్లికేషన్లో లేదా ఈ సోర్స్ కోడ్లో ఏ ఫైల్ నేమ్స్ అయినా మార్చచ్చు, కానీ index.js అనే ఫైల్ యొక్క సో ఇక్కడ index.js అనే ఈ ఫైల్ నేమ్ ఏదైతే ఉందో ఈ index.js అనే ఫైల్ నేమ్ కానీ index.html అనే ఫైల్ నేమ్ కానీ ఈ రెండు ఫైల్ నేమ్స్ మాత్రం అసలు మార్చకూడదు. ఓకే, ఎట్ ప్రెజెంట్ అంతవరకు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎందుకంటే కొంచెం బేసిక్స్ అర్థమైన తర్వాత అప్పుడు నేను ఈ ఇన్సైట్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా చెప్తాను. ఓకే, సో index.js అనే ఫైల్ నేము index.html ఈ రెండు పేర్లు మాత్రం మార్చకూడదు, ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఓకే రైట్. సో ఇప్పుడు మనకు అవుట్పుట్ అనేది ఇలా వచ్చింది. సో ఈ అవుట్పుట్ గురించి క్లారిటీ ఉంది కదా, ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, సో ఇప్పుడు కాంపోనెంట్ అంటే ఏంటి, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో కాంపోనెంట్ ఎవరు, బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ టెల్ మీ ఇన్ దిస్. ఈ సోర్స్ కోడ్లో ఇప్పుడు కాంపోనెంట్ ఎవరు, కాంపోనెంట్ ఎవరు, app.js లోపల ఉన్నటువంటి ఈ ఫంక్షన్ ఏపీపీ అనేది కాంపోనెంట్. ఇస్ ఇట్ క్లియర్? ఈ మన రియాక్ట్ వెబ్సైట్ అంటే బేసిక్ రూల్ ఏం చెప్పాను, అట్లీస్ట్ వన్ కాంపోనెంట్ విత్ వన్ HTML పేజ్. ఓకే, సో కాంపోనెంట్ అంటే ఏంటి, రియాక్ట్ బేసిక్స్ రూల్స్ ప్రకారం జావాస్క్రిప్ట్ ఫంక్షనే కాంపోనెంట్. క్లియర్? టెక్నికల్గా చెప్పాలంటే జావాస్క్రిప్ట్ ఫంక్షనే రియాక్ట్ అనేటువంటి దాని యొక్క రియాక్ట్ కాంపోనెంట్స్ ఆర్ క్రియేటెడ్ బై యూజింగ్ జావాస్క్రిప్ట్ ఫంక్షన్ ఆర్ జావాస్క్రిప్ట్ క్లాస్. ఇప్పుడు ఇక్కడ ఫంక్షన్ ఏపీపీ అని రాశానంటే దాని అర్థం ఏంటి, ఇట్ ఈస్ ఎ కాంపోనెంట్. ఓకే, విచ్ ఈజ్ రిటర్నింగ్ ఏ పర్టికులర్ HTML కోడ్, రైట్? ఈ కోడ్ ఫ్రంట్ ఎండ్ స్క్రీన్ మీద కొంత ఏరియాను ఆక్యుపై చేస్తుందో చేయదా, చేసారు. ఎందుకంటే ఫంక్షనల్ డిజైనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాంపోనెంట్ అంటే ఏం చెప్పాం మనం, ఏ పార్ట్ ఆఫ్ ద పేజ్ అని చెప్పాం.
ఇప్పుడు ఏపీపీ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు మీకు రిటర్న్ అయ్యేటువంటి ఈ హెచ్టిఎంఎల్ కోడ్ ఏదైతే ఉందో ఈజ్ ఇట్ ద ఎంటైర్ పేజ్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ద పేజ్? టెల్ మీ. ఇది మొత్తం ఎంటైర్ హెచ్టిఎంఎల్ పేజా లేదంటే ఓన్లీ పార్ట్ ఆఫ్ ద పేజా? ప్లీజ్ టెల్ మీ జాహ్నవి. ఈజ్ ఇట్ ఏ పార్ట్ ఆఫ్ ద పేజ్ ఆర్ ఎంటైర్ హెచ్టిఎంఎల్ పేజ్? Part of the page. పార్ట్ ఆఫ్ ద పేజ్. రియాక్ట్ కాంపోనెంట్ డెఫినేషన్ ఏం చెప్పాను నేను? ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద పేజ్. రైట్ ఆర్ రాంగ్? Yes, ఓకే. sir. సో ఈ కాంపోనెంట్స్ అనేటువంటివి ఇగో ఈ ఏపీపీ అనేటువంటి కాంపోనెంట్ని ఈ ఫంక్షన్ మనం ఎలా రిఫర్ చేస్తున్నాం? జస్ట్ లైక్ ఏ ట్యాగ్, ఒక ట్యాగ్ లాగా రాస్తున్నాం. అంటే ఓ రకంగా చెప్పాలంటే ఇది హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ లాంటివి. ఇక్కడ మన H1 పారాగ్రాఫ్ ట్యాగ్స్కి మన డిజైన్ మనం చేయాల. అంటే H1 అనే ట్యాగ్గా ఎగ్జిక్యూట్ అయితే అవుట్పుట్ ఎలా రావాలో మనకు తెలియదు. మనకు తెలియదు అంటే ఐ మీన్ మనం డిజైన్ చేయలేదు. కానీ ఇక్కడ ఏపీపీ అనే ఒక ట్యాగ్ తీసుకుంటే ఈ ట్యాగ్ యొక్క అవుట్పుట్ ఎలా రావాలో మన చేతుల్లో ఉంది. ఇది ఇక్కడ మనం ఏం రాస్తే అదే ఏపీపీ యొక్క అవుట్పుట్. రైట్ అరా? చేశారు. Yes, sir. నిన్న మనం ఇక్కడ టేబుల్ ట్యాగ్ డిజైన్ చేసాం. అంటే అప్పుడు ఏపీపీ యొక్క అవుట్పుట్ ఏంటి? ఆ టేబుల్ ట్యాగ్ అయింది. టేబుల్ ట్యాగ్ లోపల ఏం రాసాం మనం? లాగిన్ యూజర్ ఐడి ఎంటర్ పాస్వర్డ్ అని చెప్పి రెండు టెక్స్ట్ బాక్సెస్ ఒక బటన్ క్రియేట్ చేసాం. అంటే అది అప్పుడు ఏమైంది? లాగిన్ కాంపోనెంట్ విచ్ డీల్స్ విత్ లాగిన్. రైట్ రాంగ్? చేశారు అవునా కదా? Yes, sir. రైట్. Yes, sir. సో ఇప్పుడు ఈ కాంపోనెంట్కి సంబంధించిన కొన్ని ఫండమెంటల్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. డిజైనింగ్ పరంగా గుర్తుపెట్టుకోవాలి, టెక్నికల్గా గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి ఇప్పుడు ఫస్ట్ అసలు ఇంకొక పాయింట్ చెప్తున్నాను. ఇది మొత్తం తీసేసి ఓన్లీ H1 ట్యాగ్ కూడా పెట్టచ్చు, ఇందులో ప్రాబ్లం ఏం లేదు. ఈ డివ్ కూడా తీసేయండి. ఇది ఓన్లీ 1 ట్యాగ్ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక రూల్ ఉంది. ఒక కాంపోనెంట్లో ఒక HTML ట్యాగ్ ఉన్నప్పుడు ఏ ఎర్రర్ రాదు. అదే సపోజ్ ఇక్కడ నేను ఇంకొక ట్యాగ్ కనుక ప్లేస్ చేస్తే ఎర్రర్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే కాంపోనెంట్లో ఒకటి కన్నా అంటే ఈ ఫంక్షన్ యాప్ అనేటువంటి ఈ ఫంక్షన్ లోపల రిటర్న్ స్టేట్మెంట్ లోపల ఒకటి కన్నా ఎక్కువ ఎలిమెంట్స్ HTML ఎలిమెంట్స్ కనుక ఉన్నట్టయితే వాటన్నిటినీ కలిపి ఒకే యూనిట్ చేయాలి ఎప్పుడు కూడా. అంటే ఒక కాంపోనెంట్ మొత్తం ఎప్పుడు కూడా ఒక ఎన్క్యాప్సులేటెడ్ యూనిట్గానే రిటర్న్ అవ్వాలి. అంటే అప్పుడు ఇమీడియట్గా మనం ఏం చేయాలి? దీన్ని ఒక సింగిల్ ఎలిమెంట్ చేయాలి. ఎలా చేస్తాం? ఇప్పుడు మన దగ్గర చాలా వస్తువులు ఉన్నాయి. ఒక్కొక్కటి ఇస్తే చాలా టైం తీసుకుంటుంది. అందుకని అన్నిటినీ కలిపి ఒక చిన్న ప్యాకెట్లో పెట్టి ఆ ప్యాకెట్ని ఇచ్చేస్తాం మనం. అంటే ప్యాక్ చేసి ఇచ్చేస్తున్నాం. అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి H1 ట్యాగు, H2 ట్యాగు, పారాగ్రాఫ్ ట్యాగులు, యాంకర్ ట్యాగులు, ఇలా మనం ఏవైతే ట్యాగ్స్ రాస్తామో ఇక్కడ వాటన్నిటినీ కలిపి ఈ డివ్ అనేటువంటి ఒక ట్యాగ్ లోపల ప్లేస్ చేసాం. ఇప్పుడు రిటర్న్ అంటే H1 రిటర్న్ చేస్తున్నట్ట, H2 రిటర్న్ చేస్తున్నట్ట, డివ్ రిటర్న్ చేస్తున్నట్ట? రిటర్న్ అంటే ఇప్పుడు రిటర్న్ అని అంటే ఏం రిటర్న్ చేస్తున్నట్టు? డివ్వా, H1నా, H2నా? రిటర్న్ అంటే ఏం రిటర్న్ చేస్తున్నట్టు? డివ్వా, H1నా, H2నా? Div, sir. డివ్. ఇప్పుడు మన దగ్గర ఒక 10 వస్తువులు ఉన్నాయి. 10 వస్తువుల్ని కలిపి ఒక సంచిలో వేసి లేదా ఒక ప్యాకెట్లో పెట్టి ఆ ప్యాకెట్ని ఇచ్చేసాం మనం. అంటే 10 వస్తువుల్ని ఒక్కొక్కటి విడివిడిగా ఇచ్చే బదులు 10 వస్తువుల్ని కలిపి ఒక ప్యాకెట్లో పెట్టి ఆ ప్యాకెట్ని ఇచ్చేస్తే ఓకే, ప్యాక్ ఇచ్చామంటే ప్యాక్తో పాటు అన్ని వస్తువులు ఇచ్చినట్టే కదా? Yes, sir. ఎస్. కాబట్టి ఒక కాంపోనెంట్ డిజైన్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక్క HTML ఎలిమెంట్ రిటర్న్ చేస్తే మనకి ఏ ప్రాబ్లం లేదు. కానీ ఒకటి కన్నా ఎక్కువ HTML ఎలిమెంట్స్ కనుక మనం రిటర్న్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా ఆ HTML ఎలిమెంట్స్ మొత్తాన్ని కలిపి ఒక సింగిల్ ఎలిమెంట్గా చేయడానికి ఏదైనా ఒక కంటైనర్ ట్యాగ్ని వాడాలి. అంటే ఇక్కడ డివ్వే వాడాలని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను పారాగ్రాఫ్ ట్యాగ్ వాడాను అనుకోండి, అప్పుడు మొత్తం ఎలిమెంట్స్ అన్ని ఇందులో ఉన్నట్టు. ఈ మొత్తం H1, H2 Paragraph. అన్ని పారాగ్రాఫ్లో ఉన్నట్టు. అంటే రిటర్న్ P అంటున్నాం మనం, అంతే. పారాగ్రాఫ్తో పాటు అన్ని రిటర్న్ అయిపోతున్నాయి. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ప్యాకెట్ని వేరే వ్యక్తికి ఇచ్చాం. ఆ ప్యాకెట్లో ఏమున్నాయో అవన్నీ ఒక సింగిల్ అటెంప్ట్లో ఆ వ్యక్తికి ట్రాన్స్ఫర్ అయిపోతాయి, అవతల వ్యక్తికి. రైట్ రాంగ్? సో Yes, ఇప్పుడు sir. రిటర్న్ P అంటున్నాం, లేదా రిటర్న్ టేబుల్ అంటాం, రిటర్న్ డివ్ అంటాం, సో రిటర్న్ స్పాన్ అంటాం. ఇలా ఏదైనా సరే ఒక ట్యాగ్నే రిటర్న్ చేయాలి. మనం మిగతా ట్యాగ్స్ అన్నింటినీ కూడా ఆ ట్యాగ్ లోపల ఎంబెడ్ చేసి ప్లేస్ చేసుకోవాలి. అది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. ఎందుకని? కాంపోనెంట్ అంటే ఒక పర్టికులర్ ఏరియాని రిప్రజెంట్ చేయాలి. ఆ ఏరియాలో ఏ టాస్క్ అయితే మనం పెర్ఫామ్ చేస్తున్నామో ఆ టాస్క్కి సంబంధించినటువంటి
హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా మనం క్రియేట్ చేసుకుని ఒకే సింగిల్ యూనిట్గా ఉంచాలి. అది ఇంపార్టెంట్ పాయింట్ అక్కడ. సో ఇప్పుడు ఈ ఈ ఈ పర్టికులర్ ఫైల్స్, ఈ థియరీ అంతా కూడా మన ఒరిజినల్ డాక్యుమెంటేషన్ నుంచి నేను రాసింది. సో దీన్ని అట్ ప్రెజెంట్ ఇప్పుడు నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు, జస్ట్ దీన్ని అలా ఉంచేసేయండి అంతే. ఓకే, ఇదిగో ఇక్కడికి రండి. ఎందుకంటే ఫండమెంటల్స్ అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు ఆ థియరీ అర్థం చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నేను ఒక న్యూస్ ఛానల్కి సంబంధించిన వెబ్సైట్ని డిజైన్ చేద్దాం అనుకున్నాను. ఐ హోప్ మై స్క్రీన్ ఈజ్ విజిబుల్ టు ఆల్ ఆఫ్ యూ. ఈ డయాగ్రామ్ క్లియర్ కనపడుతుందండి అందరికీ? ఈ డయాగ్రామ్ క్లియర్గా కనపడుతుందండి అందరూ? హలో? Yes, sir. యా. సో ఇది జాగ్రత్తగా చూడండి. ఒక రియాక్ట్ వెబ్సైట్ని పర్ఫెక్ట్గా సక్సెస్ఫుల్గా మనం డెవలప్ చేయాలి అంటే అది యాంగులర్ అయినా సరే, రియాక్ట్ అయినా సరే, ఏదైనా సరే కాంపోనెంట్ బేస్డ్, ఏదైనా సరే కాంపోనెంట్ బేస్డ్ అంటాడు. యాంగులర్ కూడా కాంపోనెంట్ బేస్డే, రియాక్ట్ కూడా కాంపోనెంట్ బేస్డే. కాంపోనెంట్ అంటే పార్ట్ ఆఫ్ ద పేజ్ అని అర్థం. సో ఫస్ట్ మనం మన వెబ్సైట్ మొత్తాన్ని ఏం చేయాలంటే డిఫరెంట్ పార్ట్స్ కింద విడగొట్టుకోవాలి. అది ఒక బ్లైండ్ రూల్. సో ఇప్పుడు ఇది ఒక న్యూస్ వెబ్సైట్ అనుకోండి. ఈ న్యూస్ వెబ్సైట్లో నేను న్యూస్ డిస్ప్లే చేయదలుచుకున్నాను. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈటీవీ.com అని టైప్ చేశాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, లేదా mynews.com అని చెప్పి టైప్ చేశాను, లేదా inews.com అని చెప్పి ఏదో టైప్ చేశాను వెబ్సైట్. సో అలా నేను టైప్ చేయగానే ఇది హోమ్ పేజ్ వస్తుందన్నమాట బ్రౌజర్లో. సింపుల్ హోమ్ పేజ్, ఇది కాంప్లెక్సిటీ ఏం లేదు ఇందులో, చాలా ఈజీగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ హోమ్ పేజ్లో ఉండేటువంటి ఈ పర్టికులర్ విజువల్ ఏరియా మొత్తాన్ని, ఈ విజువల్ ఏరియా మొత్తం ఎక్కడి నుంచి వస్తుంది వెబ్ పేజ్లో? హెచ్టిఎంఎల్లో బాడీ ట్యాగ్లోంచి వస్తుంది, అవునా కదా? జాహ్నవి, ఈజ్ ఇట్ క్లియర్? ఒక పేజ్ యొక్క అవుట్పుట్ మొత్తం ఎక్కడి నుంచి వస్తుంది? బాడీ ట్యాగ్లో ఏది రాస్తే అదే దాని యొక్క అవుట్పుట్, అవునా కదా? అంటే ఈ పర్టికులర్ అవుట్పుట్ మొత్తం ఎక్కడి నుంచి రావాలి? బాడీ ట్యాగ్ నుంచి రావాలి. సో ఆ బాడీ ట్యాగ్ని మనం మెయిన్ కంటైనర్ అనుకోవచ్చు, కానీ బాడీ ట్యాగ్ మనం డిఫైన్ చేసింది కాదు. కాబట్టి దాన్ని మనం టచ్ చేయకుండా మనం ఏం చేస్తాం? ఇగో ఈ బ్లాక్ కలర్తో ఉన్నటువంటిది ఒక కంటైనర్, ఒక కాంపోనెంట్. ఓకే, ఇది మొత్తం కలిపి ఒక ఏరియా. ఈ బ్లాక్ కలర్తో ఉన్నటువంటి మొత్తం కలిపి ఒక ఏరియా. ఇప్పుడు ఈ పర్టికులర్ ఏరియాని నేను మళ్ళీ ఏం చేశాను? డిఫరెంట్ పార్ట్స్ కింద విడగొట్టాను. ఇప్పుడు దీన్ని ఎలా 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 మనం అర్థం చేసుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను ఇంకో విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాసేపు వెబ్సైట్ కాదనుకోండి, ఒక హౌస్ అనుకోండి దీన్ని. ఓకే, మన హౌస్ మొత్తాన్ని, ఒక హౌస్ యొక్క స్థలం మొత్తాన్ని నేను ఒక స్క్వేర్ షేప్లో కానీ, రెక్టాంగిల్ షేప్లో కానీ నేను ఒక కంటైనర్ కింద అనుకుంటాను. అంటే మొత్తం నాలుగు వైపులో 4 గోడలు కట్టేసి కంప్లీట్గా దాన్ని మొత్తం ఒక పర్టికులర్ ఏరియా కింద డిఫైన్ చేసాం. రైట్, ఇప్పుడు దాని లోపల ఏం చేసాం? మనం గదుల కింద డివైడ్ చేసాం. ఆ మొత్తం స్పేస్ మొత్తాన్ని మనం ఏం చేసామంటే రకరకాల గదుల కింద క్రియేట్ చేసాం. ఒక గదినేమో కిచెన్ అన్నాం, ఒక గదిని మనం బెడ్రూమ్ అన్నాం, ఒక గదినేమో డైనింగ్ హాల్ అన్నాం, ఒక గదినేమో మనం మాస్టర్ బెడ్రూమ్ అన్నాం, ఇంకో దాన్నేమో చైల్డ్ బెడ్రూమ్ అన్నాం, ఇంకో దాన్ని బాత్రూమ్ అన్నాం, ఇంకో దాన్ని రీడింగ్ రూమ్ అన్నాం. ఇట్లా మనం ఆ హౌస్ మొత్తాన్ని ఏం చేసాం? మనం రకరకాల రూమ్స్ కింద విడగొట్టాం. రూమ్ అనేది ఒక కాంపోనెంట్, అది ఇక్కడ లాజిక్. రూమ్ అనేది ఒక కాంపోనెంట్, అలా అర్థం చేసుకోవచ్చు. ఒక పర్టికులర్ రూమ్ కింద ఎందుకు మనం డివైడ్ చేసామంటే వీఆర్ డివైడింగ్ మన హౌస్లో ఉన్నటువంటి మన వస్తువులన్నింటినీ కూడా ఏం చేస్తున్నాం? మనం కేటగరైజ్ చేసుకుంటున్నాం. కిచెన్కి సంబంధించిన వస్తువులన్నీ ఒక ఏరియాలో, ఓకే, చదువుకోవడానికి అవసరమైన వస్తువులన్నీ ఒక ఏరియాలో, సో టీవీ చూడటానికి ఎంటర్టైన్మెంట్కి సంబంధించినవన్నీ కూడా ఒక ఏరియాలో, ఇలా ప్లేస్ చేసుకోవడానికి స్పేస్ని డివైడ్ చేయాలి. లేకపోతే ఏమవుతుంది? అన్నీ కలిసిపోతాయి. అప్పుడు ఆటోమేటిక్గా వాటిని యాక్సెస్ చేయడం కానీ, లేక వాటితో మనకు అవసరం ఉన్నప్పుడు వాటిని ఐడెంటిఫై చేయడం కానీ కష్టం అవుతుంది. కాబట్టి ఇక్కడ మొత్తం మనం చేసేటువంటి పనులు బట్టి, ఓకే, మనకు అవసరమైనటువంటి వస్తువుల్ని అవసరమైన ప్లేసుల్లో డివైడ్ చేసి ప్లేస్ చేసుకుంటున్నాం. ఇక్కడ నేను మొత్తం న్యూస్ని డిస్ప్లే చేస్తున్నాను, కానీ ఏ న్యూస్ని ఎక్కడెక్కడ డిస్ప్లే చేయాలి అనేటువంటిది ఇంపార్టెంట్ పాయింట్. సో ఎందుకంటే అందరూ అన్ని న్యూస్లు చదవరు. కాబట్టి మనం పేజ్ మొత్తాన్ని మనం ఏం చేసాం? డిఫరెంట్ పార్ట్స్ కింద విడగొట్టాం మళ్ళీ. సో ఈ ఫస్ట్ ఇక్కడ ఒక పార్ట్ ఉంది, దీన్ని హెడర్ కాంపోనెంట్ అన్నాను. హెడర్ కాంపోనెంట్ ఎందుకు అన్నాను?
ఇక్కడ ఈ న్యూస్ ఛానల్ ఎవరిది, దాని పేరేంటి, దానికి సంబంధించిన అడ్రస్ ఏంటి, కాంటాక్ట్ నెంబర్ ఏంటి, మెయిల్ ఐడి ఏంటి, ఫోన్ నెంబర్స్ ఏంటి, సోషల్ నెట్వర్క్ లింక్స్ ఏంటి, లోగో ఏంటి, దాని యొక్క టైటిల్ ఏంటి, అవన్నీ ఇక్కడ ప్లేస్ చేస్తాను. హెడర్. నెక్స్ట్ కింద ఫుటర్ అని ఒకటి ఉంది. ఇది ఒక కాంపోనెంట్, ఇది ఒక ఏరియా. ఫుటర్ కాంపోనెంట్ అంటే ఏం లేదు, ఏరియా అంతే, గుర్తుపెట్టుకోండి. తెలుగులో మనకి ఇంగ్లీష్లో పర్ఫెక్ట్గా చెప్పాలంటే పార్ట్ ఆఫ్ ద పేజ్ లేదా ఏరియా అంతే. దట్స్ ఆల్. ఇప్పుడు మన హౌస్లో ఎట్లా అయితే మనం ఇది కిచెన్ ఏరియా, ఇది బాత్రూమ్ ఏరియా అంటే ఇది బాత్రూమ్ అని అంటున్నామో, రూమ్ అంటే కాంపోనెంట్, కిచెన్ కాంపోనెంట్, బెడ్రూమ్ కాంపోనెంట్, బాత్రూమ్ కాంపోనెంట్. దట్స్ ఆల్, సింపుల్. అది ఇంతే, ఇక్కడ కూడా అంతే. సో ఇలా మనం డివైడ్ చేసుకున్నాం. కాకపోతే అక్కడ ఏం చేస్తామంటే ఫిక్స్ చేసేస్తాం అక్కడ. ఇప్పుడు మనకు నచ్చకపోతే కిచెన్ని ఇమీడియట్గా ఈ చేత్తో తీసుకుని ఇంకో చేతిలో పక్కన పెట్టడానికి ఉండదు. ఓకే, ఇక్కడ బాత్రూమ్ బాగాలేదంటే ఆ బాత్రూమ్ తీయడానికి ఉండదు, ఇక్కడ తీసుకోవచ్చు మనం. డైనమిక్ అనమాట ఇదంతా. సపోజ్ నాకు పొలిటికల్ న్యూస్ ఇక్కడ నచ్చలేదంటే తీసి ఇటు పక్క ప్లేస్ చేయొచ్చు, అగ్రికల్చర్ న్యూస్ ఇక్కడ పెట్టచ్చు. జస్ట్ ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ సెకండ్స్ అనమాట, అంతే. సో ఇప్పుడు ఇక్కడ ఇది హెడ్. ఓకే, సో మై వాయిస్ ఈజ్ ఆడిబుల్ ఆల్ ఆఫ్ యూ? మై స్క్రీన్ ఈజ్ విజిబుల్ టు ఆల్ ఆఫ్ యూ? హలో? Sir, yes. యా, రైట్. సో ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒక పర్టికులర్ హౌస్లో ఒక రూమ్ ఏదైతే ఉందో ఆ రూమ్ని మనం కాంపోనెంట్ అనుకోవాలి. సో మనం ఆ రూమ్ని ఎందుకోసం వాడుకుంటాం, ఆ పర్టికులర్ అంటే ఒక పర్టికులర్ టాస్క్కి సంబంధించినటువంటి వస్తువులన్నీ మనం అక్కడ ప్లేస్ చేసుకుని, ఓకే అండి, ఆ టాస్క్ని మనం అక్కడే పెర్ఫామ్ చేస్తాం. ఇప్పుడు కిచెన్ అనేటువంటిది బెస్ట్ ఎగ్జాంపుల్. సో మన కిచెన్కి సంబంధించిన వస్తువులు, ఓకే అండి, అంటే మనం కుక్ చేయడానికి అవసరమైనటువంటి అన్ని రకాల వస్తువుల్ని మొత్తం అన్నీ కూడా మనం అక్కడ ప్లేస్ చేసుకుంటాం. అక్కడ వీఆర్ గోయింగ్ టు పెర్ఫామ్ కుకింగ్ దట్. సో ఇక్కడ మనం పేజ్లో డిస్ప్లే చేసేటువంటి కంటెంట్ ఏదైతే ఉందో, లేదా మనం పెర్ఫామ్ చేసేటువంటి టాస్క్ ఏదైతే ఉంటుందో, ఆ టాస్క్కి రిలవెంట్గా ఉన్నటువంటి ఏరియాని మనం ఐడెంటిఫై చేయాలి. అది సపోజ్ మనం ఒక వెబ్సైట్ పేజ్లో ఒక యాడ్స్ డిస్ప్లే చేస్తాం అనుకోండి, యాడ్స్ పేజ్ మొత్తం డిస్ప్లే చేయం, పేజ్లో ఒక పర్టికులర్ పార్ట్లో డిస్ప్లే చేస్తాం. సో అంటే ఇట్ మీన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనం హౌస్లో కుక్ చేస్తున్నాము అని ఎవరన్నా అంటే దాని అర్థం హౌస్లో మొత్తం ఏరియాలో కుక్ చేయం మనం. అవర్ టాస్క్ ఈజ్ కనెక్టెడ్ టు అ పర్టికులర్ ఏరియా ఆఫ్ ద హౌస్, రైట్ ఆర్ రాంగ్? యాహ్నవి, ఇట్ ఈస్ క్లియర్. హౌస్లో కుకింగ్ అనే టాస్క్ జరుగుతోంది అంటే దాని అర్థం ఆ హౌస్ మొత్తంలో మనం కుక్ చేస్తున్నట్ట, ఒక పర్టికులర్ పార్ట్లో మనం కుక్ చేస్తున్నట్ట, పర్టికులర్ పార్ట్లో. నా మనం టీవీ చూస్తున్నాం అనేటువంటి పాయింట్ కనుక చెప్తున్నట్టయితే, అంటే టీవీ చూడటం అనేటువంటిది హౌస్ మొత్తంలో జరుగుతుందా, లేదంటే హౌస్లో ఉన్నటువంటి ఒక రూమ్లో జరుగుతుందా, ఒక పర్టికులర్ పార్ట్లో, రైట్ రాంగ్ చేశారు, రైట్ రాంగ్? హలో? ఎస్. సో ఇక్కడ కూడా మనం న్యూస్ని డిస్ప్లే చేస్తున్నాం. సో ఏ న్యూస్ని ఎక్కడ డిస్ప్లే చేయాలి అంటే ఈ ఎగ్జాంపుల్ వరకు తీసుకుంటే, ఇప్పుడు మనం రేపు ఇన్ ఫ్యూచర్లో మనం ప్రాజెక్ట్ని దీని మీద మనం ప్రాజెక్ట్ చేస్తాం, లేదా ఇంకా ఒక వెజిటబుల్ మార్కెట్ తీసుకుని చేయొచ్చు, అమెజాన్ లాంటి, బిగ్ బాస్కెట్ లాంటివి తీసుకుని చేయొచ్చు. ఓకే, సో కాబట్టి మనం ఒక స్విగ్గీ లాంటివి చేయొచ్చు అట్లా. సో నా ఇక్కడ ఈ పర్టికులర్ పేజ్లో ఈ హెడర్కి ఫుటర్కి మధ్యలో ఉన్నటువంటి ఏరియాని నేను మళ్ళీ ఏం చేశాను, డిఫరెంట్ పార్ట్స్ కింద విడగొట్టాను. సో ఇది పొలిటికల్ న్యూస్ పార్ట్, లేదా పొలిటికల్ న్యూస్ ఏరియా, లేదా పొలిటికల్ న్యూస్ కాంపోనెంట్ ఇది. కాబట్టి మన కాంపోనెంట్ అనేటువంటిది టెక్నికల్గా టర్మ్ వాడుతున్నాం, కానీ మామూలుగా చెప్పాలంటే ఏంటి, ఏరియా లేదా పార్ట్ ఆఫ్ ద పేజ్, రైట్? సో ఇప్పుడు పొలిటికల్ న్యూస్ అనేటువంటి ఈ పర్టికులర్ ఏరియాలో, ఓకే, లోపల నేను డిజైన్ చేసుకుంటాను. ఓకే, ఇక్కడ హెడ్డింగ్, పొలిటికల్ న్యూస్ అనేది ఒక హెడ్డింగ్, దాని తర్వాత దాని చుట్టూ ఒక బార్డరు, దానికి ఒక కలరు, ఓకే అండి. తర్వాత న్యూస్ అన్నీ కూడా ఇక్కడ హైపర్ లింక్స్ రూపంలో న్యూస్ అన్ని డిస్ప్లే అవ్వాలి. అంటే ఈ టైప్ ఆఫ్ అవుట్పుట్ రావాలంటే ఈ పర్టికులర్ ఏరియాలో మనకి HTML కావాలా వద్దా? ఈ అవుట్పుట్ ఎలా వస్తుంది? మీరు ఇలా బార్డర్ ఇవన్నీ ఎలా క్రియేట్ చేయగలుగుతారు అంటే HTML బేస్ చేసుకునేనా కాదా? చేశాను ఇదంతా HTMLతోనే వస్తుంది. అంటే జాహ్నవి, ఈజ్ ఇట్ క్లియర్? హలో? Yes, sir. ప్లీజ్ రెస్పాండ్ ఇట్. ఎందుకంటే ఇది అర్థం కాకపోతే మనం రియాక్ట్ వెబ్సైట్ని అర్థం చేసుకోవడం అనేటువంటిది అసలు కుదరదు, అసలు ప్రాజెక్ట్ కూడా మనం చేయడానికి కుదరదు. ఇక్కడ థియరీ, ప్రాక్టికల్గా సోర్స్ డిజైనింగ్ టెక్నికల్ స్కిల్స్ ఎంత ఇంపార్టెంటో దాన్ని మించి డిజైనింగ్ స్కిల్స్ ఇంపార్టెంట్.
సో ఈ ఏరియా మొత్తం ఇలా నాకు ఒక బార్డరు, ఓకే, ఇక్కడ హారిజాంటల్ రూలు, ఫర్ ఎగ్జాంపుల్ హెడ్డింగు, ఈ హైపర్ లింక్స్ రావాలి అనుకున్నట్టయితే మనకి హెచ్టిఎంఎల్ కోడ్ కావాలి. అంటే కాంపోనెంట్ అనేటువంటిది ఏంటి, నథింగ్ బట్ ఏంటంటే ఒక హెచ్టిఎంఎల్ కోడ్, సింపుల్గా చెప్పాలంటే కన్ఫైన్డ్ టు వన్ పర్టికులర్ ఏరియా, ఈ ఏరియా వరకే దానికి సంబంధం. నెక్స్ట్ స్పోర్ట్స్ న్యూస్ డిస్ప్లే చేయదలుచుకున్నాను. స్పోర్ట్స్ న్యూస్ని ఈ పర్టికులర్ రెక్టాంగులర్ ఏరియాలో నేను డిస్ప్లే చేయదలుచుకున్నాను. ఇందులో స్పోర్ట్స్ న్యూస్ని మళ్ళీ దీనికి ఒక హెడ్డింగు, ఈసారి డిజైనింగ్ మార్చాను. స్పోర్ట్స్ న్యూస్ని ఒక ఇమేజీ, తర్వాత దానికి సంబంధించిన లింకు, ఒక ఇమేజీ దానికి సంబంధించిన లింకు, ఇట్లా మనం ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు కిచెన్ లోపల ఉన్నటువంటి వస్తువులన్నీ ఒకలా అరేంజ్ చేసుకుంటాం, బెడ్రూమ్లో ఉన్న వస్తువులన్నీ ఒకలా అరేంజ్ చేసుకుంటాం, బాత్రూంలో వస్తువులన్నీ ఒకలా అరేంజ్ చేసుకుంటాం, అలాగే డైనింగ్ హాల్లో ఉండేటువంటి వస్తువులన్నీ ఒకలా అరేంజ్ చేసుకుంటాం. అన్నిటికీ డిజైనింగ్ ఒకేలా ఉండదు. సో అన్ని వస్తువులు ఒకే సైజులో ఉండవు, అన్ని వస్తువులకి అరేంజ్మెంట్ ఒకేలా ఉండదు. సో ఇక్కడ కూడా ఒక్కొక్క కాంపోనెంట్కి డిజైనింగ్ అనేది ఒకలా ఉంటుంది. అది దాని యొక్క కంటెంట్ యొక్క నేచర్ని బట్టి ఉంటుంది. సో కిచెన్లో ఉండే వస్తువుల యొక్క నేచర్ వేరు, ఓకే, రీడింగ్ రూమ్లో ఉండేటువంటి వస్తువుల యొక్క నేచర్ వేరు. మన ల్యాప్టాప్, మనం చదువుకునే పుస్తకాలు, మనం కూర్చునే కుర్చీ, టేబుల్, చైర్ ఇవన్నీ ఒకలా అరేంజ్ చేసుకుంటాం రీడింగ్ రూమ్లో. అదే కిచెన్లో ఉండే వస్తువులు, స్టవ్ అవన్నీ కలిపి ఇంకోలా అరేంజ్ చేసుకుంటాం. రెండింటికి తేడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ డిస్ప్లే చేసే కంటెంట్ని బట్టి దాని యొక్క విజిబిలిటీ, అంటే దాని యొక్క ఎపీరెన్స్ అనేది మారిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు రిచ్ లుక్ ఉండాలి, అంటే ఎపీరెన్స్ అనేటువంటిది కొంచెం గ్రాఫికల్ లుక్ ఎక్కువ ఉండాలి. కలర్స్ కానీ, బ్రైట్నెస్ కానీ, లేదా ఏదైతే మనం ఆడియో వీడియో కంటెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని డిస్ప్లే చేసేటప్పుడు ఒక రకమైనటువంటి ఎపీరెన్స్ ఉంటుంది. అదే పూర్తి టెక్స్ట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేసేటప్పుడు ఒకలా డిజైన్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు నేను జాబ్ న్యూస్, ఎంప్లాయ్మెంట్ న్యూస్ డిస్ప్లే చేయాలి. సో దానికి ఇదొక ఏరియా. నెక్స్ట్ ఇది అగ్రికల్చర్ న్యూస్, దీన్ని ఇలా డిస్ప్లే చేయదలుచుకున్నాను. సో ఇక్కడ డిస్ప్లే చేసే న్యూస్ని బట్టి మనం ఎలా కావాలంటే అలా దాన్ని డిజైన్ చేసుకోవచ్చు. అది మన సొంతంగా అనుకునే కన్నా కూడా ఎప్పుడు కూడా కంటెంట్ మీద డిపెండ్ అయితే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నేను ఫుడ్ న్యూస్ డిస్ప్లే చేయాలనుకోండి, ఫుడ్కి సంబంధించింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ని, జాబ్ న్యూస్ని ఒకేలా రిప్రజెంట్ చేయకూడదు. ఎప్పుడు మీకు జాగ్రత్తగా చూస్తే అర్థమవుతుంది. నౌకరీ అనే వెబ్సైట్లో జాబ్స్కి సంబంధించి న్యూస్ ఎలా డిస్ప్లే అవుతుంది, స్విగ్గీలో ఒక రెస్టారెంట్కి సంబంధించినటువంటి మెనూ కార్డ్ని ఎలా డిస్ప్లే చేస్తాడు, రెండింటిని ఒకేలా డిస్ప్లే చేస్తామా? చెయ్యం. ఎందుకంటే ఫుడ్కి ఎపీరెన్స్ వేరు, జాబ్ న్యూస్కి సంబంధించినటువంటి ఎపీరెన్స్ వేరు, పొలిటికల్ న్యూస్ యొక్క ఎపీరెన్స్ వేరు, స్పోర్ట్స్ న్యూస్ యొక్క ఎపీరెన్స్ వేరు, అగ్రికల్చర్ న్యూస్ యొక్క ఎపీరెన్స్ వేరు. అంటే ఆ కంటెంట్ డిమాండ్ చేసిన దాన్ని బట్టి దాని యొక్క ఎపీరెన్స్ అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. అంతేగాని మనకు నచ్చినట్టుగా డిజైన్ చేయకూడదు. అంటే ఇంకా చెప్పాలంటే మనం, ఓకే, వస్తువులన్నీ ఎలా సర్దుకుంటాం మనం అనేటువంటి దాన్ని బట్టి, లేదా ఇప్పుడు సపోజ్ మనమే ఒక నార్మల్ ఫంక్షన్కి అటెండ్ అవుతున్నాం, అప్పుడు డ్రెస్ ఒకలా ఉంటుంది మనది. అదే కాలేజీకి వెళ్తున్నాం, డ్రెస్ ఒకలా ఉంటుంది. బయట ఫ్రెండ్స్తో ఒక టెంపుల్కో ఎక్కడికో వెళ్తున్నాం, లేదా ఓ చర్చికో, మసీదుకో, లేక ఎక్కడికో మనం సైట్ సీయింగ్కి వెళ్తున్నాం, అప్పుడు డ్రెస్సింగ్ ఒకలా ఉంటుంది. ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తున్నాం, డ్రెస్సింగ్ ఒకలా ఉంటుంది. అంటే కంటెంట్ని బట్టి, కాంటెక్స్ట్ని బట్టి మన యొక్క డిజైనింగ్ అనేది మారిపోతూ ఉంటుంది. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాను అంటే, రియాక్ట్ వెబ్సైట్ మనం డిజైన్ చేసేటప్పుడు కొన్నిసార్లు మనం UI/UX డిజైనింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో అందులో ఆ డిజైనర్ మీద కూడా మనం కొంచెం ఆధారపడి ఉంటుంది. మన డెవలపర్, మన డిజైనర్ కాదు. కానీ ఇక్కడ కొంచెం డిజైనర్ రోల్ కూడా కొంత ఉంటుంది. అది కూడా ఇంకా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఎనీవే, ఎందుకంటే ఒక యూజర్ని మనం అట్రాక్ట్ చేయాలంటే కంటెంట్ పరంగా కొంత లుక్ అనేది కూడా కొంచెం ఇంపార్టెంటే, ఫ్రాంక్గా చెప్పాలంటే. కాబట్టి ఇక్కడ పొలిటికల్ న్యూస్ అనేది ఈ పర్టికులర్ ఏరియాలో, ఈ బౌండరీలో డిస్ప్లే చేయాలి అని నేను ఫిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ న్యూస్ నేను ఇక్కడ డిస్ప్లే చేయాలి, అగ్రికల్చర్ న్యూస్ ఇక్కడ డిస్ప్లే చేయాలి అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో జస్ట్ ఈ పర్టికులర్ ఏరియాని నేను ఇక్కడి నుంచి రిమూవ్ చేసి ఇక్కడ ప్లేస్ చేస్తాను. ఈ అగ్రికల్చర్ న్యూస్ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తాను. సింపుల్, అయిపోయింది అంతే. ఇది ఎంత ఈజీ అంటే మన ట్యాగ్స్ని రీఆర్డర్ చేసినట్టు. HTML ప్లేస్లో, HTMLలో బాడీ ట్యాగ్ లోపల ఒక ట్యాగ్ని కింద, ఒక ట్యాగ్ని పైన మనం రాస్తే ఆటోమేటిక్గా ఎలా అయితే వాటి అవుట్పుట్ మారిపోతుందో, సేమ్ ఇక్కడ కూడా అంతే. ఎందుకంటే పొలిటికల్ న్యూస్ అనేది ఒక కాంపోనెంట్, అంటే ఒక ట్యాగ్. స్పోర్ట్స్ న్యూస్ అనేది ఒక కాంపోనెంట్, అంటే అది ఒక ట్యాగ్. జాబ్ న్యూస్ అనేది ఒక కాంపోనెంట్, ఓకే, అంటే ఒక ట్యాగ్. అగ్రికల్చర్ న్యూస్ అనేది ఒక కాంపోనెంట్, అంటే ఒక ట్యాగ్. అంటే ఇంకొక పాయింట్, ఇదొక ఫంక్షన్, ఇదొక ఫంక్షన్, ఇదొక ఫంక్షన్, ఇదొక ఫంక్షన్. 4 ఫంక్షన్స్. టెక్నికల్గా పూర్తి జావాస్క్రిప్ట్ పరంగా మాట్లాడితే ఇవి 4 క్లాసెస్ లేదా 4 ఫంక్షన్స్. అవి ఎగ్జిక్యూట్ అయినప్పుడు వాటి ద్వారా వచ్చేటువంటి అవుట్పుట్టే ఈ ఎపీరెన్స్. అది
పొలిటికల్ న్యూస్ అనే ఫంక్షను రిటర్న్ దాని యొక్క రిటర్న్ స్టేట్మెంట్ లోపల రాసినటువంటి హెచ్టిఎంఎల్ కోడ్ ఈ రకమైన అవుట్పుట్ని ఇస్తుంది. స్పోర్ట్స్ న్యూస్ అనేటువంటి ఫంక్షను దాని లోపల ఉన్నటువంటి రిటర్న్ అనేటువంటి స్టేట్మెంట్ లోపల రాసినటువంటి హెచ్టిఎంఎల్ కోడ్ యొక్క అవుట్పుట్టే ఇది. సో ఇది మెయిన్గా అనమాట. సో ఇప్పుడు ఇక్కడ టోటల్గా చూస్తే ఏమైంది, మెయిన్ కాంపోనెంట్ అని చెప్పని ఒక బ్లాక్ కలర్ ఇవ్వండి, ఈ బార్డర్ ఉంది కదా, దీన్ని మనం మెయిన్ కాంపోనెంట్ అన్నాం. దీన్నే నేను కంటైనర్ అంటాను. కంటైనర్ ఎందుకంటే ఇట్ కంటైన్స్ ఆల్ ద అదర్ కాంపోనెంట్స్. సో ఇది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే సింపుల్గా చెప్తాను. ఈ మెయిన్ కాంపోనెంట్ అనే దాన్ని రిమూవ్ చేశాను అనుకోండి, మొత్తం ఇదంతా రిమూవ్ అయిపోయినట్టేగా, అవునా కదా. మనం ఒక 10 రకాల వస్తువులు తీసుకెళ్ళి ఒక బ్యాగ్లో పెట్టాం. ఆ బ్యాగ్ మొత్తాన్ని నేను డిస్ట్రాయ్ చేశాను అంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ బ్యాగ్ లోపల ఉన్నటువంటి అన్ని వస్తువులు డిస్ట్రాయ్ అయిపోతాయి. అంటే మనం మెయిన్ కంటైనర్కి ఏదైనా మెయిన్ కంటైనర్ మీద మెయిన్ కాంపోనెంట్ మీద మనం ఏదైనా అప్లై చేస్తే దాని లోపల ఉన్నటువంటి చైల్డ్స్ కూడా అది అప్లై అవుతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు నేను దీన్ని రిమూవ్ చేశాను, ఆటోమేటిక్గా దీని లోపల ఉన్నటువంటి ఈ చైల్డ్ కాంపోనెంట్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి ఇవ్వండి. చేశాను. Yes, sir. ఎస్. సో కాబట్టి ఇక్కడ మన కాంపోనెంట్స్కి సంబంధించిన ఫండమెంటల్స్ తెలుసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు కాంపోనెంట్ మనం ఏమనొచ్చు, ఒక కంటైనర్ అనొచ్చు. ఇప్పుడు హెడర్ కాంపోనెంట్ ఉంది, దీని ఇప్పుడు నేను పార్ట్ ఆఫ్ ద వెబ్ పేజ్ అనొచ్చు, జావా స్క్రిప్ట్ ఫంక్షన్ అనొచ్చు, జావా స్క్రిప్ట్ క్లాస్ అనొచ్చు, హెడర్ కంటైనర్ కూడా అనొచ్చు అనకూడదా. దీని ఎందుకని హెడర్ లోపల ఏముంటుంది, లోగో ఉంటుంది. హెడర్ లోపల ఏముంటుంది, ఈ వెబ్సైట్కి సంబంధించినటువంటి టైటిల్ ఉంటుంది, వెల్కమ్ టు ఐ న్యూస్. ఓకే, ఇక్కడ నేను దానికి సంబంధించిన ఫోన్ నెంబర్ ఇలాంటివి ప్లేస్ చేయొచ్చు. అంటే హెడర్ కాంపోనెంట్ అనేటువంటిది ఒక కంటైనరా కాదా. అంటే ఇది మొత్తం ఒక బాక్స్ అనుకుంటే ఆ బాక్స్ లోపల ఇది ఇంకో చిన్న బాక్స్ అనమాట. ఆ బాక్స్ లోపల మళ్ళీ ఇంకా చిన్న చిన్న ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. రైట్ అను అలా అనుకోవచ్చు అనుకోకూడదా. Yes, sir. ఎస్. సో ఇది మైండ్లో ఉండాలి కంపల్సరీ. కాకపోతే ఈ కాంపోనెంట్స్ అన్నీ ఏంటి, ప్రీడిఫైన్డ్ కాదు, మనం డిజైన్ చేసుకోవాలి. అది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. ఇవన్నీ డెవలపర్ డిఫైన్డ్. ఈ ఏరియాస్ అన్నీ ఎవరు డిజైన్ చేశారు, మనం ఒక న్యూస్ ఛానల్కి వెబ్సైట్ డిజైన్ చేస్తున్నాం కాబట్టి ఈ కాంపోనెంట్స్ వచ్చినాయి. అంతేగాని ముందుగానే హెచ్టిఎంఎల్ ఎక్కడైనా మీకు పొలిటికల్ న్యూస్ అనే ట్యాగ్ కానీ స్పోర్ట్స్ న్యూస్ అనే ట్యాగ్ కానీ ఉంటుందా ఎక్కడన్నా, ప్లీజ్ టెల్ మీ. హెచ్టిఎంఎల్ ఎక్కడైనా మీకు జాబ్ న్యూస్ అని కానీ అగ్రికల్చర్ న్యూస్ అనేటువంటి ట్యాగ్స్ ఎక్కడన్నా ఉన్నాయా, లేవు. రైట్ ఆర్ రాంగ్. Yes, sir. ఎస్. సో ఇప్పుడు నేను చెప్పేటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఇదిగోండి ఫండమెంటల్స్. కాంపోనెంట్ అంటే ఏంటి, ఒక వెబ్ పేజ్ యొక్క డిజైనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాంపోనెంట్ని ఏమని పిలుస్తారంటే, కాంపోనెంట్స్ లెట్ యూ స్ప్లిట్ ద యూఐ యూజర్ ఇంటర్ఫేస్ ఇంటూ ఇండిపెండెంట్ రీయూజబుల్ పీసెస్ అండ్ థింక్ అబౌట్ ఈచ్ పీస్ ఇన్ ఐసోలేషన్. ఐసోలేషన్ అంటే పొలిటికల్ న్యూసే ఇండిపెండెంట్, అది ఐసోలేట్ అయిపోయి ఉంటుంది. అది స్పోర్ట్స్ న్యూస్ ఎక్కడ కనెక్ట్ అయి ఉండదు. అంటే పొలిటికల్ న్యూస్ అనేటువంటి ఈ ఏరియాలో పొలిటికల్ న్యూస్ లింక్సే డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు నేను ఈ లింక్ రిమూవ్ చేస్తే స్పోర్ట్స్ న్యూస్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, ప్లీజ్ టెల్ మీ. పొలిటికల్ న్యూస్ అనేటువంటి ఈ ఏరియాలో ఉన్నటువంటి ఈ లింక్ మీద నేను క్లిక్ చేస్తే స్పోర్ట్స్ న్యూస్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, No, sir. నో. కాబట్టి ఇదిగో డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూ, కాంపోనెంట్స్ లెట్ యూ స్ప్లిట్ ద యూజర్ ఇంటర్ఫేస్ ఇంటూ, యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఇది మొత్తం, యూజర్ ఇంటర్ఫేస్ ఇంటూ ఇండిపెండెంట్ రీయూజబుల్ పీస్ అంటే పార్ట్ అనమాట. అండ్ థింక్ అబౌట్ ఈచ్ పీస్ ఇన్ ఐసోలేషన్. సపోజ్ నాకు సడన్గా మా క్లయింట్ ఏం చెప్పాడంటే, మన అగ్రికల్చర్ న్యూస్ ఇవ్వట్లేదు, రిమూవ్ చేసాడు అగ్రికల్చర్ న్యూస్ అన్నాడు. అంటే మనం ఏం చేయొచ్చు, జాబ్ న్యూస్ని టచ్ చేయాల్సిన పని లేదు, స్పోర్ట్స్ న్యూస్ని టచ్ చేయాల్సిన పని లేదు, పొలిటికల్ న్యూస్ని టచ్ చేయాల్సిన పని లేదు. సింపుల్గా ఈ అగ్రికల్చర్ న్యూస్కి సంబంధించిన ట్యాగ్ ఏదైతే ఉందో ఆ ట్యాగ్ని రిమూవ్ చేసేస్తాం. అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ అవుట్పుట్ రాదు, అంతేనా కదా. చేశాను. Yes, sir. ఎస్. అంటే ఏమైంది, మిగతా ఇలా రీయూజబుల్ ఇండిపెండెంట్ బ్లాక్స్ కింద డిజైన్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, ఒకవేళ ఆ బ్లాక్కి సంబంధించినటువంటి ఏ ఆపరేషన్ మనం పెర్ఫామ్ చేస్తే అది మిగతా వాటికి ఎఫెక్ట్ అవ్వదు, చాలా ఈజీ అనమాట అది. సో అదే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. ఇది డిజైనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడ ఎక్కడా కూడా నేను టెక్నాలజీ గురించి మాట్లాడలేదు, జావా స్క్రిప్ట్ కానీ రియాక్ట్ అని కానీ నేను ఎక్కడ అనలేదు. కాంపోనెంట్ అంటే ఏంటి అంటే మనం పేపర్ మీద డ్రా చేసుకుని దీన్ని ఏమని పిలుస్తారు, మార్కప్ అని పిలుస్తారు, గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ కాల్డ్ మార్కప్. దీన్ని మార్కప్ అని పిలుస్తారు. దీనికి రకరకాల టూల్స్ ఉన్నాయి మార్కెట్లో.
ఓకే, మనం సొంతంగా పెన్సిల్తో ఒక పేపర్ తీసుకుని డ్రా చేసుకోవచ్చు, లేదా డిఫరెంట్ టూల్స్ యూస్ చేసుకోవచ్చు. వైర్ ఫ్రేమ్స్ అని కూడా పిలుస్తారు, వైర్ ఫ్రేమ్స్ అని కానీ మార్కప్ అని కానీ పిలుస్తారు. కాబట్టి ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలా మార్కప్ డిజైన్ చేసుకోవాలి. ఓకే, రైట్. నెక్స్ట్ తర్వాత టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కాంపోనెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఏం చెప్తాము? ఇది అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్. కాంపోనెంట్ ఈజ్ ఎన్ ఎంటిటీ విత్ ప్రాప్స్ అండ్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ అని చెప్పాను. సో దీని బదులు ఇంకా కొంచెం డీటెయిల్గా చెప్తాను. ఇది ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ కాంపోనెంట్ జావాస్క్రిప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాంపోనెంట్ అంటే ఒక జావాస్క్రిప్ట్ ఫంక్షన్ కానీ క్లాస్ కానీ. ఓకే, రైట్. నెక్స్ట్ ఇప్పుడు డిజైనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే కాంపోనెంట్ అనేటువంటిది ఒక యూజర్ ఇంటర్ఫేస్, ఏ పార్ట్ ఆఫ్ ద పేజ్ విచ్ డీల్స్ విత్ సర్టెన్ ఎపీరెన్స్, యూజర్ ఇంటర్ఫేస్. ఆ యూజర్ ఇంటర్ఫేస్ కోసం మనం ఏ పర్టికులర్ టెక్నాలజీస్ వాడతాం? HTML, CSS, బూట్ స్ట్రాప్. నా ఇప్పుడు ఒక కాంపోనెంట్ ద్వారా మనం ఏమేం చేస్తాం? ఓకే, ఫస్ట్ ఇప్పుడు మనం ఇక్కడ నేర్చుకున్నటువంటి ఈ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో, ఈ ఎగ్జాంపుల్లో నిజంగా మనం ఒక న్యూస్ వెబ్సైట్ డిజైన్ చేస్తే పొలిటికల్ న్యూస్ అనేటువంటిది మనం చూస్తున్నామా, లేక పొలిటికల్ న్యూస్కి మనం ఏమైనా ఇన్పుట్ కానీ అలాంటివి ఏమైనా ఇస్తున్నామా? ఇక్కడ ఈ కాంపోనెంట్ ఏం చేస్తున్నాయి? ఇవన్నీ కూడా జస్ట్ న్యూస్ని ఏం చేస్తున్నాయి? దే ఆర్ డిస్ప్లేయింగ్ ఇన్ఫర్మేషన్, రైట్ రాంగ్? ఇవన్నీ ఈ పర్టికులర్ కాంపోనెంట్స్ అన్ని ఏం చేస్తున్నాయి? దే ఆర్ డిస్ప్లేయింగ్ ఇన్ఫర్మేషన్, రైట్ రైట్ రాంగ్? మనం ఏమైనా వాటికి ఇన్పుట్ ఇస్తున్నామా? నో సార్. నో, రైట్. సో కాబట్టి ఇక్కడ ఇదిగో ఫస్ట్ ఒక బేసిక్ ఫండమెంటల్ కాంపోనెంట్ ఏం చేస్తుందంటే ఇట్ డిస్ప్లేస్ ద ఇన్ఫర్మేషన్. ఓకే, అది స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అంటే మారనటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేదా యాడ్స్ అని ఉంటాయి. మనం ఒక వెబ్సైట్ని విజిట్ చేసినప్పుడు కొన్నిసార్లు మనకి యాడ్స్ వస్తుంటాయి వెబ్సైట్ పేజ్ మధ్యలో, అంటే అక్కడ యాడ్స్ డిస్ప్లే చేస్తున్నాం. ఆ యాడ్స్ అనేవి మారిపోతూ ఉంటాయి, రైట్ అరా? ఎప్పుడు ఒక యాడ్ డిస్ప్లే అవుతుంటుందా? సార్ ఎప్పుడు ఒక యాడ్ డిస్ప్లే అవుతుందండి? నో, రైట్. ఇప్పుడు ఇది ఒక వెబ్సైట్, ఇగో ఇక్కడ చూడండి, ఇది యాడ్ ఏరియా, ఇది గోడాడీ అనేటువంటి కంపెనీకి సంబంధించిన యాడ్ అనమాట. ఇదంతా కంటెంట్. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇక్కడ రివ్యూస్ అని ఉంది, అంటే ఇందులో మూవీ రివ్యూస్ మాత్రమే వస్తాయి, రైట్ రాంగ్? ఇక్కడ వీడియోస్ అని ఉంది, వీడియోస్ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుంది ఇక్కడ. అలాగే ఇక్కడ అప్కమింగ్ రిలీజెస్ అని ఉంది, ఇందులో ఏ మూవీస్ అయితే అప్కమింగ్ రిలీజ్ అవుతుంటాయో వాటి ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుంది. ఇప్పుడు వీటిని మన కాంపోనెంట్స్ అనొచ్చా అనకూడదా? ఇక్కడ ఇంటర్వ్యూస్ అని ఉంది, ఇందులో ఇంటర్వ్యూస్ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుంది. ఇందులో OTT అని ఉంది, ఇందులో OTT ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుంది. ఇప్పుడు వీటి మన కాంపోనెంట్స్ అనొచ్చా అనకూడదా? ఓకే, ఇప్పుడు ఈ కాంపోనెంట్స్ చేస్తున్న పని ఏంటి? దే ఆర్ షోయింగ్ ఇన్ఫర్మేషన్ టు అస్, రైట్ రాంగ్? ఇప్పుడు ఇక్కడ మనం ఈ పర్టికులర్ కాంపోనెంట్ ఏం చేస్తుంది? మనకి ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేస్తుంది అంతే. ఇది మన దగ్గర నుంచి ఇన్పుట్ ఏమైనా తీసుకుంటుందా? సపోజ్ ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ రివ్యూ, ఓకే, ఇదేం చేస్తుంది? వెంటనే ఇంకో పేజీని లోడ్ చేసి ఇందులో డిస్ప్లే చూపిస్తుంది. ఓకే, ఇక్కడ ఎక్కడన్నా ఆర్ యూ గివింగ్ ఎనీ ఇన్పుట్ హియర్? ఇక్కడ ఎక్కడన్నా ఇన్పుట్ ఇస్తున్నామా మనం ఏమైనా? నో, రైట్. ఇగో ఇది యాడ్, మళ్ళీ సి దిస్ హియర్, దిస్ ఈజ్ యాడ్. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం కొన్ని వెబ్సైట్స్లో కాంపోనెంట్స్ని డిస్ప్లే చేయడానికి మాత్రమే వాడుకుంటాం. ఓకే, నెక్స్ట్ అలా కాకుండా కొన్నిసార్లు కాంపోనెంట్స్ ఇన్పుట్ తీసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్, ఫేస్బుక్లో లాగిన్, జీమెయిల్లో లాగిన్, అలాగే సైన్ అప్,
అలాగే మనం యాడ్ ప్రొడక్ట్, సెర్చి, ఇప్పుడు అమెజాన్లో సెర్చ్ ఉంది, ఓకే అండి, సెర్చి, స్విగ్గీలో సెర్చి, ఇట్లా కొన్ని కాంపోనెంట్స్ దే ఆర్ యూజ్డ్ టు టేక్ ద ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. ఓకే, అప్పుడు ఆ ఆ కాంపోనెంట్ లోపల ఉన్నటువంటి ఆ కాంపోనెంట్ లోపల ఉన్న డిజైన్ ఇన్పుట్ తీసుకోవాలి యూజర్ నుంచి. దానికోసం మళ్ళీ మనం దేని మీద డిపెండ్ అవుతాం? హెచ్టిఎంఎల్ ఇన్పుట్ కంట్రోల్స్ మీద డిపెండ్ అవుతాం. ఇక్కడ మనం డిస్ప్లే చేయటల్లా, డిస్ప్లేతో పాటు ఎడిషనల్గా మనం ఏం చేస్తున్నాం? ప్లీజ్ ఎంటర్ యూజర్ ఐడి, ప్లీజ్ ఎంటర్ పాస్వర్డ్ అని అడుగుతున్నాం. దానికోసం మనం ఏం చేయాలి? హెచ్టిఎంఎల్ ఇన్పుట్ కంట్రోల్స్ మీద మనం డిపెండ్ అవ్వాలి. ఫాము ఇంకా కొంచెం ఎఫెక్టివ్గా లుక్ కావాలనుకున్నట్టయితే బూట్ స్ట్రాప్ మీద కూడా డిపెండ్ అవ్వాలి. రైట్, నెక్స్ట్ తర్వాత కొన్నిసార్లు కాంపోనెంట్ అనేటువంటిది అవుట్పుట్ని డిస్ప్లే చేస్తుంది, అంటే అవుట్పుట్ని చూపిస్తుంది, అంటే కంటెంట్ని అవుట్పుట్ డిస్ప్లే చేస్తుంది. అదేంటంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ డిస్ప్లే అన్నారు, మళ్ళీ ఇక్కడ అవుట్పుట్ అంటున్నారు, రెండింటి మధ్య తేడా ఏంటి? ఇక్కడ నేను క్లియర్గా చెప్పింది అర్థం చేసుకోను. ఇక్కడ స్టాటిక్ ఇన్ఫర్మేషన్, ఇది మారదు ఎప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చూసిన వెబ్సైట్ ఉంది, ఈ వెబ్సైట్లో ఇక్కడ ఏదైతే లింక్ ఉందో, ఇక్కడ ఏదైనా ఈ లింక్ క్లిక్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇది, సో రివ్యూ విశ్వక్సేన్స్ ఫంకీ ఎంఎస్సి కామెడీ రైడ్ అని ఉంది. ఇది క్లిక్ చేస్తే ఎప్పుడు అదే వస్తుంది అవుట్పుట్, వేరే అవుట్పుట్ ఇంకేమైనా వస్తుందా? ఈ లింక్ క్లిక్ చేస్తే వచ్చే అవుట్పుట్ 100 సార్లు క్లిక్ చేసినా ఒకే అవుట్పుట్, ఇది అవుట్పుట్ మారదు, అవునా కదా? అంటే ఇది స్టాటిక్ అనమాట, ఎప్పుడు మారదు. కానీ ఇక్కడ ఇగో యాడ్ ఉంది, ఈ యాడ్, ఈ ఏరియాలో ఉండేటువంటి యాడ్ ఎప్పుడు ఇదే డిస్ప్లే, ఇదే యాడ్ వస్తుందా? ఈ ఏరియాలో ఉండేటువంటి యాడ్, ఇక్కడ గోడాడీ అని ఉంది కదా, బిల్డ్ కస్టమర్ ట్రస్ట్ విత్ యాన్ ఎస్ఎస్ఎల్ ప్లాన్ ఫ్రమ్ గోడాడీ అని ఉంది. ఈ యాడ్ ఎప్పుడు ఇదే యాడ్ వస్తుందా 24 అవర్స్ 365 డేస్? రాదు, ఎందుకంటే అవర్ టు అవర్ కూడా మారిపోతుంది. ఎందుకని? ఈ యాడ్ అనేది డైనమిక్. ఓకే, నెక్స్ట్ లేదా ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. మన రిజల్ట్స్ వస్తాయి, 10th రిజల్ట్స్, ఇంటర్మీడియట్ రిజల్ట్స్, బీటెక్ రిజల్ట్స్, ఓకే, ఇలా రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చినప్పుడు మనం పైన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తాం. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే అవుట్పుట్ వస్తుంది. హాల్ టికెట్ నెంబర్ మారితే అవుట్పుట్ మారుతుందా మారదా? హాల్ టికెట్ నెంబర్ మారితే అవుట్పుట్ మారుతుందా మారదా? మారుతుంది. అంటే దాని అర్థం ఏంటి? అవుట్పుట్ ఫిక్స్డా ఎప్పుడు? నో, దట్స్ వై ఇదిగో అవుట్పుట్ ఈజ్ డిస్ప్లేడ్ బై యూజింగ్ హెచ్టిఎంఎల్ కంట్రోల్స్. మీకు ఆ అవుట్పుట్ ఎలా కనపడుతుంది? సపోజ్ మనం 10th క్లాస్ మా ఎగ్జామ్స్ రిజల్ట్స్ చూస్తున్నాం, అవన్నీ కూడా ఒక ట్యాబ్లర్ ఫార్మేట్లో సబ్జెక్ట్ పేర్లు, మ్యాక్సిమం మార్క్స్, దాని కింద ఓకే అచీవ్డ్ మార్క్స్, రిజల్ట్, ఇలాంటివన్నీ కలిపి ఒక ఆర్డర్లో ఉంటాయి అవి, అవునా? అంటే అవుట్పుట్ కంటెంట్ కూడా ఒక ప్రాపర్ స్ట్రక్చర్తో కనిపించాలి. దానికోసం మళ్ళీ మనం హెచ్టిఎంఎల్ కంట్రోల్స్ మీద డిపెండ్ అవుతాం. కానీ ఆ కంట్రోల్స్ లోపల ఉండేటువంటి అవుట్పుట్ కంటెంట్ ఏదైతే ఉందో అది ఫిక్స్డ్ కాదు. పైన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తాం, ఎంటర్ చేసే టెక్స్ట్ బాక్స్ ఫిక్స్డ్, కానీ అక్కడ మనం ఇన్పుట్ ఇచ్చేటువంటి వాల్యూ వేరు, వచ్చేటువంటి అవుట్పుట్ వేరు. రైట్ రాంగ్ చేశాను. కాబట్టి ఇక్కడ రిజల్ట్స్ డిస్ప్లే చేసేటువంటి అవుట్పుట్ ఏదైతే ఉందో అది ఫిక్స్డ్ కాదు, కంటెంట్ ఫిక్స్డ్ కాదు. రైట్ రాంగ్. నెక్స్ట్ మనం అమెజాన్ ఓపెన్ చేయండి. అమెజాన్లో సెర్చ్ లోపల మనం సెర్చ్ ఏదైతే టైప్ చేస్తామో దాన్ని బట్టి అవుట్పుట్ వస్తుంది. రైట్ రాంగ్. ఇప్పుడు అమెజాన్ సెర్చ్లో లేదా బిగ్ బాస్కెట్లో నేను తూర్దాలని టైప్ చేశాను అనుకోండి, అప్పుడు తూర్దాలంటే కందిపప్పుకు సంబంధించిన లింక్స్ అన్నీ వస్తాయి. అదే నేను చనాదాలని టైప్ చేస్తే చనాదాలకు సంబంధించిన లింక్స్ అన్నీ వస్తాయి. అంటే అవుట్పుట్ అనేటువంటిది ఫిక్స్డా అక్కడ, లేక అవుట్పుట్ మారుతుందా? మారుతోంది. కాబట్టి ఇగో అవుట్పుట్ దగ్గర ఇక్కడ ఏం రాశాను? కీవర్డ్ డైనమిక్, నాట్ ఫిక్స్డ్. అంటే సెర్చ్ రిజల్ట్స్ అనేది ఒక కాంపోనెంట్ అనుకుంటే, ఒక ఏరియా అనుకుంటే, ఆ సెర్చ్ రిజల్ట్స్ ఏరియాలో డిస్ప్లే చేసేటువంటి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడూ ఒకలా ఉండవు. దే ఆర్ చేంజెస్ ఫ్రమ్ టైం టు టైం. రైట్ రాంగ్. మనం ఇన్పుట్ ఇచ్చిన దాన్ని బట్టి అవుట్పుట్ వస్తుంది, అవునా కదా? రైట్ రాంగ్? హలో, ఓకే. సో నెక్స్ట్ తర్వాత ఒక కాంపోనెంట్ ఇంకా ఏం చేస్తుంది? ఇన్పుట్ తీసుకున్నప్పుడు ఆ తీసుకున్నటువంటి ఇన్పుట్ యొక్క కంటెంట్ అది వ్యాలిడేట్ చేస్తుంది.
ఎలా మనం ఏ టైప్ ఆఫ్ డేటా ఎంటర్ చేసాము అంటే క్యారెక్టర్స్ ఎంటర్ చేసామా, నెంబర్స్ ఎంటర్ చేసామా, లేక స్పెషల్ సింబల్స్ ఎంటర్ చేసామా, లేక ఏ టైప్ ఆఫ్ డేటా ఎంటర్ చేసామో ఆ ఎంటర్ చేసినటువంటి డేటాని అది టైప్ పరంగా వ్యాలిడేట్ చేస్తుంది. అంటే వ్యాలిడేషన్ లాజిక్ కూడా ఉండాలి కాంపోనెంట్లో. నెక్స్ట్ రేంజ్ పరంగా వ్యాలిడేట్ చేస్తుంది. సపోజ్ నేను ఒక కాంపోనెంట్లో ఒక యూజర్ రిజిస్ట్రేషన్ కాంపోనెంట్ డిజైన్ చేశాను. అందులో యూజర్ రిజిస్ట్రేషన్కి డీటెయిల్స్ ఏం అడుగుతున్నాం మనం? ఎంటర్ ఫస్ట్ నేమ్, ఎంటర్ లాస్ట్ నేమ్, ఎంటర్ ఏజ్, ఎంటర్ డేట్ ఆఫ్ బర్త్ అన్నాను. సో ఎంటర్ ఏజ్ అన్నప్పుడు ఏజ్ అనేటువంటిది న్యూమరిక్ డేటా తీసుకోవాలి అన్నాం, అంటే టైపు. ఓకే, కానీ 0 ఎంటర్ చేయొచ్చా ఏజ్కి? చేయకూడదు. ఓకే, -4 ఎంటర్ చేయొచ్చా? చేయకూడదు. కాబట్టి న్యూమరిక్ డేటా ఎంటర్ చేస్తే వ్యాలిడే, కానీ ఆ న్యూమరిక్ డేటాకు కూడా ఒక రేంజ్ ఉంటుంది. సపోజ్ నా కంపెనీలో నా వెబ్సైట్లో ఎవరు రిజిస్టర్ అవ్వాలన్నా సరే దేర్ ఏజ్ షుడ్ బి ఇన్ బిట్వీన్ 18 to 35 మధ్యలో ఉండాలని అనుకోండి. అంటే అప్పుడు టైప్ పరంగా చూస్తే ఏజ్కి ఏ న్యూమరిక్ వాల్యూ ఎంటర్ చేసినా కరెక్టే, కానీ ఏజ్ అనేటువంటి ఒక నేచర్ పరంగా చూసినప్పుడు నా కంపెనీలో 8 to 35 మధ్యలో ఉంటేనే అది వ్యాలిడ్. అంటే అప్పుడు అది రేంజ్ని బేస్ చేసుకుని వ్యాలిడేషన్. క్లియర్? లేదా ఇప్పుడు ఒక స్కూల్ వెబ్సైట్ డిజైన్ చేసాం, ఎవరెవరికైతే స్కూల్లో అడ్మిషన్ కావాలో ఆ పిల్లల డేటా ఎంటర్ చేయమని అడిగాం ఆన్లైన్లో. సో నా స్కూల్లో బిలో 3 years ఉంటే అడ్మిషన్ ఇవ్వం. ఇంకో స్కూల్లో బిలో 2 to 3 years మధ్యలో ఉంటే అడ్మిషన్ ఇస్తారు. అంటే ఇక్కడ ఏం జరుగుతోంది? ఒక స్కూల్లో 2.5 years ఏజ్ ఉంటే అడ్మిషన్ ఇస్తున్నారు, ఇంకో స్కూల్లో 2.5 years ఏజ్ ఉంటే అడ్మిషన్ ఇవ్వట్లా. ఓకే, ఇప్పుడు అది ఇన్వాలిడ్ ఎలా అయింది? స్కూల్ని బట్టి ఇన్వాలిడ్ అయిందా, టెక్నికల్గా ఇన్వాలిడ్ అయిందా? టెక్నికల్గా ఏజ్ అన్నప్పుడు న్యూమరిక్ వాల్యూ ఎంటర్ చేస్తే వ్యాలిడే, కానీ అక్కడ నెగిటివ్స్ ఉండకూడదు, ఎందుకంటే ఏజ్కి నెగిటివ్ ఉండదు, 0 ఉండదు. 1. 2, స్కూల్ పరంగా అక్కడ అడ్మిషను బిలో 3 years ఉంటే ఇవ్వరు అన్నాడు. కాబట్టి బిలో 3 years కనుక మనం ఎంటర్ చేస్తే, అంటే బిలో 3 ఎంటర్ చేస్తే <3 ఎంటర్ చేస్తే అది ఇన్వాలిడ్. రైట్ రాంగ్? Yes, ఓకే, sir. కాబట్టి ఇప్పుడు ఇన్వాలిడ్ అనేది ఎలా అయింది? అది ఇన్పుట్ ఇన్వాలిడ్ ఎలా అయింది? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని బట్టి ఇన్వాలిడ్ అవ్వలా అది. ఓకే, మనం డిజైన్ చేస్తున్నటువంటి అప్లికేషన్ యొక్క రిక్వైర్మెంట్స్ని బట్టి ఇన్వాలిడ్ అయింది. నెక్స్ట్ ఫార్మేట్ అంటే సపోజ్ నేను డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయమన్నాను, DDMMYY ఫార్మేట్లో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయమంటే MMDDYY ఫార్మేట్లో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేశారు, అంటే అప్పుడు ఇది ఇన్వాలిడే కాదా? ఓకే, నెక్స్ట్ అట్లాగే నేను అడ్మిషన్ కోసం డీటెయిల్స్ ఎంటర్ చేయమన్నాను, ఎంటర్ ఫస్ట్ నేమ్, ఎంటర్ లాస్ట్ నేమ్ అన్నాను. ఓకే, ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయకుండా మిగతావన్నీ ఎంటర్ చేశారు, నేమ్ ఎంటర్ చేయకుండా డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ ఇవన్నీ ఎంటర్ చేశారు, అడ్రస్ అన్నీ. ఓకే, కాబట్టి ఎంటీ నేమ్ ఉండొచ్చా? ఎంటీ నేమ్ ఉండొచ్చా? No, sir. ఉండకూడదు. దట్ ఈస్ అ No, పాయింట్. ఇట్లా కాబట్టి ఇలా మనం ఒక కాంపోనెంట్ ఇన్పుట్ తీసుకుంటున్నప్పుడు ఆ ఇన్పుట్ తీసుకున్న వాల్యూస్ని మనం వ్యాలిడేట్ చేయాలి. ఆ వ్యాలిడేట్ చేయడానికి లాజిక్ కావాలి. కాబట్టి మీరు ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసేటప్పుడు ఓకే కంటెంట్ డిస్ప్లే చేయడానికి కోడ్ రాయాలి. ఓకే, కంటెంట్ని స్టాటిక్గా ఫిక్స్డ్గా డిస్ప్లే చేయడానికి కోడ్ రాయాలి, ఇన్పుట్ తీసుకోవడానికి కోడ్ రాయాలి, తీసుకున్న ఇన్పుట్ని వ్యాలిడేట్ చేయడానికి కోడ్ రాయాలి. సో దానికోసం మనం ఏం చేస్తాం? ఇక్కడ HTML5 కంట్రోల్స్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే కొన్ని వ్యాలిడేషన్స్ అవే చేస్తాయి, అది మనకు కొంచెం ప్లస్ పాయింట్ అనమాట. నెక్స్ట్ అలా కాకుండా కొన్నిసార్లు మనం జావా స్క్రిప్ట్ యొక్క ఆపరేటర్సు, ఫంక్షన్స్, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఉపయోగించి కూడా మనం వ్యాలిడేషన్స్ చేయొచ్చు. దట్ ఈస్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, నెక్స్ట్ ఇది కాకుండా మూడోది ఉంది, అదేంటంటే మన HTML కంట్రోల్స్ యొక్క హెల్ప్ తీసుకోము, జావా స్క్రిప్ట్ సొంత ఫంక్షన్స్ రాయం. వీఆర్ గోయింగ్ టు యూజ్ థర్డ్ పార్టీ లైబ్రరీస్ అనమాట. థర్డ్ పార్టీ అంటే రియాక్ట్ కాకుండా ఇంకొక వేరే లైబ్రరీ యొక్క హెల్ప్ తీసుకుని మనం ఆ ఇన్పుట్ వ్యాలిడేషన్స్ అనేవి పెర్ఫామ్ చేస్తాం. ఓకే, ఇది కాంపోనెంట్ యొక్క వన్ ఆఫ్ ద రిక్వైర్మెంట్స్లో ఇది కూడా ఒకటి. క్లియర్? ఇంతవరకు అర్థమైందా? ఇది ఎలా చేస్తామని ఇప్పుడు ఆలోచించకండి, కేవలం ఓవర్వ్యూ చెప్తున్నాను అంతే. ఒక కాంపోనెంట్లో అసలు ఏమేం చేస్తాం మనం అనేది. క్లియర్? Yes, ఓకే, sir. నెక్స్ట్ ఇప్పుడు ఒక కాంపోనెంట్ ద్వారా ఇన్పుట్ తీసుకున్న తర్వాత దాన్ని ఎక్కడొక్కడ స్టోర్ చేయాలి. ప్రస్తుతానికి ఇప్పుడు మనం డేటా ఇన్పుట్గా తీసుకున్నాం, వ్యాలిడేట్ చేసాం. ఇప్పుడు ఆ డేటాని ఏం చేయాలి? ఎక్కడొకటి ప్రిజర్వ్ చేయాలి, దాన్నే స్టోర్ ద డేటా అంటాం. సో ఒక కాంపోనెంట్ ఇన్పుట్గా డేటాను తీసుకున్న తర్వాత
దాన్ని ఎక్కడొక్కడ ప్రిజర్వ్ చేయాలి, స్టోర్ చేయాలి దాన్ని యూజ్ చేసుకోవాలంటే. సో ఆ యూజ్ చేసుకోవడానికి యూజ్ చేసే మెమరీనే స్టేట్ మెమరీ అని పిలుస్తారు. స్టేట్ మెమరీ. ఈ స్టేట్ మెమరీని ఆ కాంపోనెంట్ యొక్క మెమరీ అనుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా దగ్గర మనీ ఉంది. ఆ మనీని నేను ఎక్కడ ప్లేస్ చేసుకుంటానో నా పాకెట్లో పెట్టుకుంటాను. సో నా పాకెట్ అనేది మెమరీ. అందులో ఏముంది, నాకు సంబంధించిన వస్తువులు ఉన్నాయి. దట్ ఈస్ ద పాయింట్. అది. సో అదే నా డేటా, రైట్. అట్లా ఈ స్టేట్ మెమరీ అనేది ఏంటంటే ఆ కాంపోనెంట్కి సంబంధించినటువంటి మెమరీ అనమాట, ఏరియా. ఆ కాంపోనెంట్లో ఉన్నటువంటి డేటాని అది తన యొక్క మెమరీలో స్టోర్ చేసుకుంటుంది. సో ఆ మెమరీలోకి డేటాని రైట్ చేయడానికి, ఆ మెమరీలోంచి డేటా రీడ్ చేయడానికి, అందులో ఉన్న డేటాని మోడిఫై చేయడానికి మనం ఉపయోగించేటువంటి ఫంక్షనే, దాని పేరు యూజ్ స్టేట్ అనే ఫంక్షన్ ఉపయోగించి మనం ఆ పనులన్నీ చేస్తాం. దానికి ఇంకో పేరు హుక్ అనమాట, హుక్. ఓకే, ఇది ఒక కాన్సెప్ట్. నెక్స్ట్ తర్వాత ఈవెంట్ హ్యాండ్లింగ్ కూడా పెర్ఫామ్ చేయాలి. ఈవెంట్ హ్యాండ్లింగ్ ఏంటండి అంటే ఏం లేదు, మనం ఒక చిన్న కాంపోనెంట్ క్రియేట్ చేసాం లాగిన్ అని చెప్పి. యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు మన జీమెయిల్లో లాగిన్ అవ్వాలి. యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ క్లిక్ చేస్తే కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుందా, లాగిన్ క్లిక్ చేయకుండానే కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుందా? ప్లీజ్ టెల్ మీ. మనం సైన్ ఇన్ అనే బటన్ క్లిక్ చేస్తే కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుందా, సైన్ ఇన్ అనే బటన్ క్లిక్ చేయకుండానే సైన్ ఇన్ అయిపోతుందా? క్లిక్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ దట్ ఈస్ కాల్డ్ ఈవెంట్ హ్యాండ్లింగ్. ఈవెంట్ అంటే ఏ యాక్టివిటీ విచ్ ఈజ్ పెర్ఫార్మ్డ్ బై ద యూజర్ ఆన్ ఏ GUI కాంపోనెంట్ ఆన్ ఏ గ్రాఫికల్ ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ ఈవెంట్. సో ఇక్కడ క్లిక్ అనేటువంటి ఈవెంట్ జరిగింది. ఎవరు క్లిక్ చేశారు? యూజర్ క్లిక్ చేశాడు. ఎవరి మీద క్లిక్ చేశాడు? బటన్ మీద క్లిక్ చేశాడు. బటన్ ఎందులో ఉంది? కాంపోనెంట్లో ఉంది. ఓకే, సో ఆ బటన్ ఎలా డిజైన్ చేసాం? HTML ద్వారా డిజైన్ చేసాం. కాబట్టి ఇక్కడ ఆ ఈవెంట్ హ్యాండ్లింగ్ అనేటువంటిది కూడా మనం కోడ్ రాయాల్సి వస్తుంది యాజ్ ఏ కాంపోనెంట్ డెవలపర్గా. సో దానికోసం మనం ఈవెంట్ ఇన్ఫర్మేషను, ఈవెంట్ ప్రొసీజర్ అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి. ఇది కాంపోనెంట్ యొక్క లాజిక్లో మళ్ళీ ఇది ఒక పార్ట్. ఓకే ఫైన్, ఇది కూడా అయిపోయింది. సో కాంపోనెంట్ డిజైన్ చేసాం, ఇన్పుట్ తీసుకున్నాం, ఇన్పుట్ని వ్యాలిడేట్ చేసాం. ఓకే, ఆ డేటాను ఒక చోట స్టోర్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి ఆ డేటాతో? ఇప్పుడు యూజర్ ఐడి పాస్వర్డ్ ఇన్పుట్గా తీసుకున్నాం. ఏం చేయాలి ఆ డేటాని? ఏం చేయాలి ఆ డేటాని? ఇప్పుడు మనం కుక్ చేయడానికి అన్ని వస్తువులు తెచ్చుకొని చక్కగా వాటిని డివైడ్ చేసి అందులో ఉన్నటువంటి పుచ్చులు అన్నీ కూడా తీసేసి అన్నిటిని క్లీన్ చేసి చక్కగా నీట్గా కట్ చేసి చక్కగా రెడీగా పెట్టుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? కుక్ చేయాలి. ఎవరు చేస్తారు? మనం చేయం. ఓకే, మనం కేవలం వాటిని ప్రిపేర్ చేసి పెట్టాము అక్కడ, అంతే. కుక్ చేసేది ఎవరైనా అంటే కుక్. ఆ కుక్ ఎక్కడున్నాడు? ఓకే అండి, బ్యాక్ అండ్ సర్వర్లో ఉన్నాడు. దట్ ఈస్ ద కీ పాయింట్. సో మనం లాగిన్కి ఇన్పుట్ తీసుకున్నాం, కానీ ఇన్పుట్ తీసుకున్న యూజర్ ఐడి పాస్వర్డ్ని వ్యాలిడేట్ చేసేది ఎవరు? బ్యాక్ ఎండ్లో ఉన్నటువంటి సర్వర్ సైడ్ ప్రోగ్రామ్ అనమాట. సో ఫ్రంట్ ఎండ్ బ్రౌజర్లో ఉన్నటువంటి పేజ్ లోపల ఉన్నటువంటి కాంపోనెంట్ లోపల ఉన్నటువంటి కంట్రోల్స్లో ఉన్నటువంటి డేటాని ఓకే బ్యాక్ ఎండ్ సర్వర్ సైడ్ ప్రోగ్రామ్కి పంపించాలి. దట్ ఈస్ కాల్డ్ సెండింగ్ డేటా టు బ్యాక్ ఎండ్. దట్ ఈస్ కాల్డ్ రైజింగ్ ద రిక్వెస్ట్ టు బ్యాక్ ఎండ్ వెబ్ ఏపీఐ. ఏపీఐ అంటే ఫంక్షన్, వెబ్ అంటే వెబ్ సర్వర్ అంటే వెబ్ అప్లికేషన్. సో వెబ్ సర్వర్, ఇంటర్నెట్లో వెబ్ సర్వర్లో ఉన్న వెబ్ అప్లికేషన్ లోపల ఉన్నటువంటి ఆ లాగిన్ని వ్యాలిడేట్ చేసే, అంటే యూజర్ డేటాని వ్యాలిడేట్ చేసేటువంటి ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్కి మనం ఎంటర్ చేసినటువంటి డేటాని దానికి పంపించాలి. ఆ పంపించడాన్ని ఏమంటారు? సెండింగ్ డేటా టు బ్యాక్ ఎండ్ లేదా రైజింగ్ ఆఫ్ రిక్వెస్ట్ టు వెబ్ ఏపీఐ అంటారు. సో దానికోసం మనం నేర్చుకోవాల్సినటువంటి టెక్నాలజీస్ ఏంటంటే, టాపిక్స్ ఏంటంటే ఫెచ్ అనేటువంటి ఒకటి, యాక్సియోస్ అనేది ఒకటి, ప్రామిసెస్ అనేటువంటి కాన్సెప్టు, ఎసింక్రనస్ ప్రోగ్రామింగ్ అనే కాన్సెప్టు. ఈ 4 నేర్చుకుంటేనే మనం హ్యాండ్లింగ్ ఆఫ్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ అనేటువంటిది మనం పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలం. సో ఇది కూడా కాంపోనెంట్ డెవలప్ చేసేటువంటి లాజిక్స్లో ఇది కూడా ఒక పార్ట్. నెక్స్ట్ మనం బ్యాక్ ఎండ్కి డేటా పంపించాం. ఓకే, ఇప్పుడు అంటే కుక్కి మనం కుక్ చేయాల్సినవన్నీ ఇచ్చేసాం. కుక్ ఏం చేస్తాడు? దాన్ని కుక్ చేస్తాడు, చేసి తిరిగి మళ్ళీ అవుట్పుట్ ఇస్తాడు మనకి. అంటే అవుట్పుట్ మనం రిసీవ్ చేసుకోవాలా వద్దా? దట్ ఈస్ ద కీ పాయింట్. ఇప్పుడు మనం రెస్టారెంట్కి వెళ్ళాం ఫర్ ఎగ్జాంపుల్, ఒక టేబుల్ దగ్గర కూర్చున్నాం, ఆర్డర్ ఇచ్చాం, అంటే అది ఇన్పుట్. ఓకే, ఆ ఇన్పుట్ అనేటువంటిది ఆ రెస్టారెంట్లో ఉన్నటువంటి ఆ కుక్కి ఇన్పుట్గా వెళ్ళింది.
కుక్ దాన్ని కుక్ చేసి మనం ఆర్డర్ ఇచ్చినటువంటి ఐటమ్స్ని ఓకే అండి కుక్ చేసి తిరిగి మళ్ళీ మన దగ్గరికి పంపిస్తాడు. సో అంటే మనం రిసీవ్ చేసుకోవాలా వద్దా వాటిని? మనం వెళ్ళి దోశ ఆర్డర్ ఇచ్చాం, అది ఇన్పుట్. ఓకే, దోశ తిరిగి మళ్ళీ ప్రిపేర్ అయ్యి వస్తుంది మన దగ్గరికి, మన టేబుల్ దగ్గరికి, అంటే అది రెస్పాన్స్. రైట్ రాంగ్ చేస్తాను, అవునా కదా? Yes, sir. సో ఇప్పుడు మనం యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అని క్లిక్ చేసాం, మన డేటా బ్యాక్ ఎండ్కి సబ్మిట్ చేయబడింది. మనం ఎంటర్ చేసిన యూజర్ ఐడి పాస్వర్డ్ వ్యాలిడా కాదని చెక్ చేసి దాన్ని బట్టి రెస్పాన్స్ అనేటువంటిది బ్యాక్ ఎండ్ వెబ్ ఏపీఐ పంపిస్తుంది. ఏం పంపిస్తుంది? అయితే ఎర్ర మెసేజ్ పంపిస్తుంది, లేదా ఏం చేస్తుంది, ఇన్బాక్స్ పేజీని పంపిస్తుంది మనకి, ఏది వ్యాలిడ్ అయితే కనుక. లేదా కొన్నిసార్లు రెస్పాన్స్ అనేది ఇంకోలా కూడా ఉంటుంది. ఎట్లా? రైట్ నౌ వీఆర్ అనేబుల్ టు ప్రాసెస్ యువర్ రిక్వెస్ట్ అంటుంది. ఇది ఎప్పుడు చూస్తాం మనం? రిజల్ట్స్ వచ్చినప్పుడు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తారు. రిజల్ట్స్ వచ్చిన వెంటనే హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే సర్వర్ బిజీగా ఉంటుంది. మనం ఎంటర్ చేసినటువంటి హాల్ టికెట్ నెంబరు ఇన్పుట్ కరెక్టే, కానీ బ్యాక్ ఎండ్ బిజీగా ఉంది. అందువల్ల ఇట్ ఈస్ అనేబుల్ టు ప్రాసెస్ యువర్ రిక్వెస్ట్. అంటే ఇక్కడ ఎర్రర్ కాదు ఇది. ఓకే, మన హాల్ టికెట్ నెంబర్ ఇన్వాలిడ్ కాదు, లేదా మన హాల్ టికెట్ నెంబర్ యొక్క మార్క్స్ అది పంపించలేక కాదు. ఇట్ ఈస్ బిజీ విత్ అదర్ రిక్వెస్ట్. ఆల్రెడీ లోడ్ చాలా ఎక్కువ ఉండటం వల్ల ఓకే అండి అది ఇప్పుడు ప్రజెంట్ ప్రాసెస్ చేయలేకపోతుంది. ఇప్పుడు మనం కుక్కి దోశ కావాలని చెప్పాం. ఓకే, కుక్కి ఆల్రెడీ ప్రీవియస్గా ఉన్నటువంటి ఆర్డర్స్ చాలా ఉన్నాయనుకోండి. సో కుక్ టేకింగ్ మోర్ టైమ్ టు ప్రిపేర్ దోశ యాజ్ పర్ అవర్ రిక్వెస్ట్. అప్పుడు మనం ఏం చేయాలి? ఎక్కువ టైం వెయిట్ చేయాలి. రైట్ అరా చేస్తాను, అవునా కదా? ఎస్. సో ఇప్పుడు హాల్ టికెట్ నెంబర్ మన సర్వర్కి పంపించాం, కానీ మనలాగా చాలామంది, కొన్ని కోట్ల మంది ఓకే హాల్ టికెట్ నెంబర్ పంపించారు. సో ఆల్రెడీ కొన్ని రిక్వెస్ట్లు ప్రాసెస్ చేస్తుంది అది. సో ప్రతిదానికి కూడా సర్వర్ కెపాసిటీ ఉంటుంది. ఓకే, సో ఆ కెపాసిటీని దాటి కనుక రిక్వెస్ట్లు వస్తే వాటిని క్యూలో పెట్టుకుంటుంది అది. కాబట్టి అది ఏం చేస్తుంది అంటే మన ఆర్డర్ కుక్ దగ్గర క్యూలో ఉందన్నమాట. సో ఆ క్యూ కనుక ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనకి వెయిటింగ్ టైం ఎక్కువైపోతుంది. రైట్, కొంత టైం తర్వాత ఏం చేస్తాం మనం, అంతసేపు మేము వెయిట్ చేయలేమని చెప్పి మనం ఎగ్జిట్ అయిపోతాం. సేమ్ ఇది కూడా అంతే సిచ్యువేషన్. సో కాబట్టి ఇక్కడ రిసీవింగ్ ద డేటా ఫ్రమ్ బ్యాక్ ఎండ్, మనం ఇచ్చిన ఇన్పుట్కి రెస్పాన్స్ ఏదైతే వస్తుందో ఆ రెస్పాన్స్ని మనం రిసీవ్ చేసుకోవటం. ఈ రెస్పాన్స్ ఎలా వస్తుంది, అసలు ఈ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? రకరకాలుగా ఉంటుంది. ఒక కుక్కి మనం హోటల్కి వెళ్ళినప్పుడు ఇన్పుట్ ఇస్తే ఓకే అండి మనం అడిగినటువంటి దోశ రావచ్చు, లేదా మనం అడిగిన దోశ కాకుండా ఇంకోటి ఏదైనా కూడా రావచ్చు కొన్నిసార్లు. రైట్ అరా చేస్తాను, మనం ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్టే వస్తుంది ఎప్పుడైనా. కొన్నిసార్లు ఇంకో టేబుల్కి వెళ్ళాల్సింది కూడా మన దగ్గర రావచ్చు కదా. రైట్ అరా ఓకే. సో ఇక్కడ కొంచెం టెక్నికల్గా చెప్తున్నాను. ఇది ఎలా అంటే బ్రౌజర్ మన యొక్క అవుట్పుట్ని చూపించేది ఎవరు? యాక్చువల్గా బ్రౌజర్. వెబ్ బ్రౌజర్ లేకపోతే మన వెబ్సైట్తో అసలు కమ్యూనికేట్ అవ్వలేము మనం, అవునా? కాబట్టి ఈ వెబ్ బ్రౌజరు, వెబ్ సర్వరు అనే ఈ రెండు సాఫ్ట్వేర్ల మధ్య కమ్యూనికేషన్ జరుగుతుంది, అదే రిక్వెస్ట్ రెస్పాన్స్. కాబట్టి ఇక్కడ బ్రౌజర్కి వచ్చేటువంటి రెస్పాన్స్ ఏదైతే ఉందో, అంటే సర్వర్ నుంచి వచ్చేటువంటి అవుట్పుట్ ఏదైతే ఉందో ఆ అవుట్పుట్ ఏ ఫార్మేట్లో ఉండాలి? బ్రౌజర్కి ఏమర్థం అవుతుంది? ఓన్లీ HTML ప్రోటోకాల్ ప్రకారం డిజైన్ చేయబడినటువంటి కంటెంటే అర్థమవుతుంది. కాబట్టి HTML కోడ్సు ఇవంటే ఏంటో చెప్తాను నేను తర్వాత. ఓకే, HTML కోడ్సు అంటే ఆ వచ్చే రెస్పాన్స్లో ఏముండాలి? HTML కోడ్స్ ఉండాలి. డేటా ఫార్మేట్ బ్రౌజర్ సపోర్టెడ్ ఫార్మేట్ అయి ఉండాలి, లేదా HTTP ప్రోటోకాల్ సపోర్టెడ్ ఫార్మేట్ అయి ఉండాలి. అంటే XML, JSON, టెక్స్ట్, జావాస్క్రిప్ట్ ఇవి మాత్రమే క్లయింట్ సైడ్ టెక్నాలజీస్, ఇవే అర్థమవుతాయి. నెక్స్ట్ ఎర్రర్ మెసేజెస్ ఉండొచ్చు, లేదా మామూలు డేటా కూడా ఉండొచ్చు. కాబట్టి ఒక రెస్పాన్స్లో అంటే మన రిక్వెస్ట్ రైజ్ చేసిన తర్వాత సర్వర్ నుంచి వచ్చేటువంటి వెబ్ ఏపీఐ నుంచి వచ్చేటువంటి రెస్పాన్స్లో ఏముండొచ్చు, లేదా సింపుల్గా చెప్పాలంటే బ్రౌజర్కి అర్థమయ్యేటువంటి అవుట్పుట్టే ఉండాలి, అంటే క్లయింట్ సైడ్ టెక్నాలజీసే ఉండాలి. సర్వర్ సైడ్ టెక్నాలజీ, వెబ్ ఏపీఐ ఏ టెక్నాలజీ ఏదైనా ఉండొచ్చు, కానీ బ్రౌజర్కి అర్థమయ్యేటువంటిది ఏంటి? HTTP ప్రోటోకాల్ ప్రకారం ఏవైతే ఉంటాయో అవి మాత్రమే అర్థమవుతాయి. దోస్ థింగ్స్ విచ్ ఆర్ అకార్డింగ్ టు HTTP ప్రోటోకాల్, ఓన్లీ సచ్ థింగ్స్ ఆర్ అండర్స్టాండబుల్ బై ద వెబ్ బ్రౌజర్. కాబట్టి వెబ్ బ్రౌజర్కి అర్థమయ్యేటువంటి ఏంటి? HTTP ప్రోటోకాల్ ప్రకారం ఉన్నటువంటివే. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నా నేటివ్ లాంగ్వేజ్ తెలుగు అనుకోండి, కాబట్టి నాకు వచ్చేటువంటి ఇన్పుట్ ప్రతిదీ కూడా ఏ ప్రకారం ఉండాలి?
నాతో మాట్లాడేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ కంటెంట్ ఏ రూపంలో పంపించాలి నాకు? నా నేటివ్ లాంగ్వేజ్ తెలుగు అయితే తెలుగులో తెలుగు గ్రామర్ ప్రకారం ఉండాలి. తెలుగు గ్రామర్. సపోజ్ నా నేటివ్ లాంగ్వేజ్ కనుక తమిళ్ అయినట్టయితే దెన్ ఎవ్రీవన్ షుడ్ స్పీక్ ఇన్ తమిళ్ అకార్డింగ్ టు తమిళ్ గ్రామర్, రైట్ రాంగ్? సపోజ్ నా నేటివ్ లాంగ్వేజ్ కనుక హిందీ అయితే దెన్ ఎవ్రీవన్ షుడ్ స్పీక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హిందీ గ్రామర్, రైట్ రాంగ్? ఓకే, ఇప్పుడు మనం వెబ్ బ్రౌజర్ను ఉపయోగించి మనం కమ్యూనికేట్ అవుతున్నాం వెబ్ సర్వర్తో. కాబట్టి వెబ్ బ్రౌజర్కి అర్థమయ్యేది ఏంటి? హెచ్టిటిపి ప్రోటోకాల్ ప్రకారం డిజైన్ చేయబడినటువంటి టెక్నాలజీస్ అర్థమవుతాయి. కాబట్టి ఇక్కడ రెస్పాన్స్ ఎప్పుడూ కూడా సర్వర్ నుంచి బ్రౌజర్కి వచ్చేటువంటి రెస్పాన్స్లో ఏమేమి ఉండాలి? హెచ్టిఎంఎల్ కోడ్స్ కానీ, డేటా ఫార్మెట్, హెచ్టిఎంఎల్ ప్రోటోకాల్ బేస్డ్, హెచ్టిటిపి ప్రోటోకాల్ బేస్డ్ ఫార్మెట్స్ అంటే XML ఫార్మెట్ కానీ, JSON ఫార్మెట్ కానీ, జావా స్క్రిప్ట్ కానీ ఇవే క్లయింట్కి అర్థమవుతాయి అంటే బ్రౌజర్కి. లేదా ఎర్రర్ మెసేజెస్ కానీ, లేదా నార్మల్ డేటా కానీ ఏదైనా ఉండొచ్చు. ఇది రెస్పాన్స్. ఈజ్ ఇట్ క్లియర్? ఇది ఓకేనా? ఈ పాయింట్ అర్థమైంది రెస్పాన్స్ అంటే ఏంటో? Yes, sir. మనం హాల్ టికెట్ నెంబర్ టైప్ చేసాం, ఓకే, చక్కగా రిజల్ట్స్ వచ్చేసినాయి, అది డిస్ప్లే నార్మల్ డేటా. సపోజ్ ఎర్ర మెసేజ్ వచ్చింది, హాల్ టికెట్ నెంబర్ టైప్ చేస్తే ఓకే రైట్ నౌ వీఆర్ బిజీ, ఓకే వీఆర్ ద సర్వర్ ఈజ్ ఫేసింగ్ టూ మచ్ లోడ్, వీఆర్ అనేబుల్ టు ప్రాసెస్, సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్, ప్లీజ్ ఆఫ్టర్ సమ్ టైమ్ అంది, అది ఎర్రర్ మెసేజ్. సో ఇక్కడ డిస్ప్లే చేసినప్పుడు డేటాని టెక్స్ట్ రూపంలో డిస్ప్లే చేసింది. సో ఆ డేటా సర్వర్ నుంచి ఎట్లా వచ్చింది? XML రూపంలో వచ్చిందా, JSON రూపంలో వచ్చిందా, లేక ఎలా వచ్చింది? నెక్స్ట్ అట్లాగే అది పాజిటివ్ రెస్పాన్సా, నెగిటివ్ రెస్పాన్సా, ఓకే, అవి కోడ్ల ద్వారా చెప్తుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం టెక్నికల్ పాయింట్స్, బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక ఓవర్వ్యూ గుర్తుపెట్టుకోండి. మనం రిక్వెస్ట్ పంపిస్తే రెస్పాన్స్ వచ్చింది, ఆ రెస్పాన్స్ కొన్నిసార్లు పాజిటివ్ రెస్పాన్స్ అవ్వచ్చు, కొన్నిసార్లు నెగిటివ్ రెస్పాన్స్ అవ్వచ్చు. బట్ అది ఏ టైప్ ఆఫ్ రెస్పాన్స్ అయినా సరే దానికి రూల్ ఉంది. ఏంటంటే సర్వర్ నుంచి క్లయింట్కి వచ్చినటువంటి అవుట్పుట్ బ్రౌజర్కి అర్థమయ్యేటువంటి భాషలోనే ఉండాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. బ్రౌజర్కి ఏమర్థం అవుతుంది అంటే క్లయింట్ సైడ్ టెక్నాలజీస్. ఏంటి ఆ క్లయింట్ సైడ్ టెక్నాలజీస్ అంటే హెచ్టిటిపి ప్రోటోకాల్ ఫాలో అయ్యేటువంటి టెక్నాలజీసే అవే ఇక్కడ రాశాను. నెక్స్ట్ తర్వాత కొన్నిసార్లు ఒక కాంపోనెంట్ తన దగ్గర ఉన్న డేటాను ఇంకో కాంపోనెంట్కి ఇస్తూ ఉంటుంది. దాన్ని షేరింగ్ ఆఫ్ డేటా ఎమాంగ్ ద కాంపోనెంట్స్ అంటారు. అంటే ఒక కాంపోనెంట్ లోపల ఉన్న డేటా ఇంకో కాంపోనెంట్కి ఇవ్వటం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ ఇండిపెండెంట్గా డిజైన్ చేశాను. పొలిటికల్ న్యూస్ డేటా స్పోర్ట్స్ న్యూస్కి ఇచ్చే క్వశ్చనే లేదు. దట్ ఈస్ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఈ రెండు ఇండిపెండెంట్, ఈ రెండింటి మధ్య అసలు సంబంధమే లేదు. అలా కాకుండా కొన్నిసార్లు ఒక కాంపోనెంట్ యొక్క డేటా ఇంకో కాంపోనెంట్కి పాస్ చేయాల్సి వస్తుంది. ఓకే అండి. సో అలాంటి సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది? ఈ పాసింగ్ ఆఫ్ డేటా అమాంగ్ ద కాంపోనెంట్స్ అంటే షేరింగ్ ఆఫ్ డేటా అమాంగ్ ద కాంపోనెంట్స్. అన్నిటికన్నా అతిపెద్ద కాన్సెప్ట్ ఏంటైనా ఏదైనా ఉందంటే రియాక్ట్లో ఇదే, షేరింగ్ ఆఫ్ డేటా అమాంగ్ ద కాంపోనెంట్స్. ఇది ఎలా? ఇది పాసింగ్ ఆఫ్ డేటా ఫ్రమ్ పేరెంట్ కాంపోనెంట్ టు చైల్డ్ కాంపోనెంట్ ఆర్ చైల్డ్ కాంపోనెంట్ టు పేరెంట్ కాంపోనెంట్ అనే కాన్సెప్ట్ ద్వారా చేయొచ్చు. అసలు ఒక కాంపోనెంట్కి మనం డేటా ఎలా ఇన్పుట్గా ఇస్తాం అనేది ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్. పాసింగ్ డేటా టు కాంపోనెంట్స్. ఓకే, నెక్స్ట్ పేరెంట్ కాంపోనెంట్ నుంచి చైల్డ్ కాంపోనెంట్కి డేటా పంపించడం, చైల్డ్ కాంపోనెంట్ నుంచి పేరెంట్కి డేటా పంపించడం. ఇక్కడ నేను స్టార్ మార్క్ పెట్టాను ఎందుకంటే చైల్డ్ నుంచి పేరెంట్కి డేటా వెళ్ళటం అనేటువంటిది అంత ఈజీ కాదు, కానీ పేరెంట్ నుంచి చైల్డ్కి చాలా ఈజీగా వెళ్ళిపోతుంది, ఎందుకంటే టాప్ టు బాటమ్ అనమాట. నెక్స్ట్ ఇదే కాన్సెప్ట్లో కొంచెం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ ఏంటంటే కాంటెక్స్ట్ మెమరీ. ఓకే, సో ఈ కాంటెక్స్ట్ మెమరీ అంటే షేరింగ్ మెమరీ అనుకోవచ్చు దీన్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ షేర్ మెమరీని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే మన ఇంట్లో ఒక బైక్ ఉంది, ఆ బైక్ తాళాలు ఓకే బైక్ను ఒకరికన్నా ఎక్కువ మంది వాడతారు అనుకోండి, ఆ బైక్ తాళాలు మనం ఏం చేయాలి? మన పర్సనల్ పాకెట్లో పెట్టుకోకూడదు, ఎందుకంటే ఎక్కువ మంది యూస్ చేస్తున్నారు కాబట్టి దాన్ని మనం ఏం చేస్తాం? ఒక కామన్ ఏరియాలో పెట్టుకుంటాం. కాబట్టి ఇప్పుడు మన ఇంట్లో ఫాదర్కి బైక్ కావాలంటే ఆ కామన్ ఏరియాలో నుంచి కీస్ తీసుకుంటాడు. సపోజ్ మమ్మీ కావాలంటే మమ్మీ తీసుకుంటుంది, ఓకే అండి, పిల్లలకు కావాలంటే పిల్లలు తీసుకుంటారు. సో అందరికీ కామన్గా ఉండేటువంటి ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలో మనం ఆ కీస్ని ప్లేస్ చేసినప్పుడు దే ఆర్ అవైలబుల్ టు ఆల్. కాబట్టి ఈ కాంటెక్స్ట్ మెమరీ అలాంటిదన్నమాట. ఓకే, సో దెన్ నెక్స్ట్ ఇక్కడ ఈ కాంటెక్స్ట్ మెమరీలోకి డేటాను రైట్ చేయడానికి, డేటాను రీడ్ చేయడానికి, మాడిఫై చేయడానికి మనం యూజ్ కాంటెక్స్ట్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. ఇది కూడా ఒక హుక్ ఇది. ఓకే అండి, ఇవి
ఇవన్నీ కూడా ఏంటంటే ఒక కాంపోనెంట్ని డిజైన్ చేసేటప్పుడు మనం ఫేస్ చేసేటువంటి రకరకాలైనటువంటి సిచ్యువేషన్స్ ఇవన్నీ. నెక్స్ట్ ఇక ఇలా ఒక కాంపోనెంట్ని కాకుండా ఒక ప్రాజెక్ట్కి సంబంధించిన మల్టిపుల్ కాంపోనెంట్స్ అన్ని డిజైన్ చేసి ఓకే అండి ఏం చేస్తాం మనం. సపోజ్ ఒక ప్రాజెక్ట్లో ఒక ఒక 25 కాంపోనెంట్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చూద్దాం. ఎట్ ప్రెజెంట్ ఇక్కడ నేను పొలిటికల్ న్యూస్, స్పోర్ట్స్ న్యూస్, జాబ్ న్యూస్, అగ్రికల్చర్ న్యూస్ అని చెప్పి ఒక 4 కాంపోనెంట్స్ డిజైన్ చేశాను. సపోజ్ ఇక్కడ నాకు మూవీ న్యూస్ అనే కాంపోనెంట్ ఉంది కానీ ఇక్కడ నేను దానికి ప్లేస్ ఇవ్వలేదు దానికి ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మెనూ బార్లో నేను ఏం చేస్తానంటే ఓకే, ఎందుకంటే ఈ 4 మెయిన్ నాకు. ఓకే, సో నేనేం చేశాను, ఇంకా కొన్ని న్యూస్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మూవీ న్యూస్ అని ఒకటి ఉంది. ఓకే, సో నెక్స్ట్ ఆస్ట్రాలజీ న్యూస్ అని చెప్పని ఇంకొకటి ఉంది. ఓకే, నెక్స్ట్ టెక్నాలజీ న్యూస్ అని చెప్పని ఇంకొకటి ఉంది. ఓకే అండి, నెక్స్ట్ వెదర్ న్యూస్ అని చెప్పని ఇంకొకటి ఉంది. అంటే ఇప్పుడు టోటల్గా ఈ 4 కాకుండా ఇంకెన్ని న్యూస్లు వచ్చినాయి? జాహ్నవి టెల్ మీ, ఈ 4 కాకుండా ఇంకెన్ని వచ్చినాయి అడిషనల్గా? హలో జాహ్నవి, ఈజ్ మై వాయిస్ ఈజ్ ఆడిబుల్? హలో, Yes, sir. ఇప్పుడు ఈ 4 కాకుండా ఇంక అడిషనల్గా ఎన్ని వచ్చినాయి? మూవీ న్యూసు, టెక్నాలజీ న్యూసు. ఓకే, సో మూవీ న్యూసు, టెక్నాలజీ న్యూసు, ఇంకేమేం చెప్పాను? ఇంకో 2 చెప్పాను. మూవీ న్యూసు, టెక్నాలజీ న్యూసు, ఇంకో 2 కాంపోనెంట్, ఇంకో 2 చెప్పాను. ఏం చెప్పాను? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మూవీ న్యూసు, ఆస్ట్రాలజీ న్యూస్, సారీ మూవీ న్యూసు, ఆస్ట్రాలజీ న్యూసు, టెక్నాలజీ న్యూసు, ఇట్లా వెదర్ న్యూసు, ఇట్లా 4 ఇంకా అడిషనల్ కాంపోనెంట్స్ ఉన్నాయి. కానీ ఆ 4 కాంపోనెంట్స్ ఇక్కడ ఉన్నాయా విజువల్ ఏరియాలో? No, నో. sir. మరి ఎలాగా? మరి ఆ కాంపోనెంట్స్ ఎట్లా బ్యాక్ ఎండ్ నుంచి ఇప్పుడు నేను నాకు ఆస్ట్రాలజీ న్యూస్ కావాలి, లేదు నాకు మూవీ న్యూస్ కావాలి, ఎలా వస్తుంది ఇక్కడికి? అంటే అప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ ఒక మెనూ బార్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ ఒక మెనూ బార్ క్రియేట్ చేసి ఆ మెనూ బార్లో మూవీ న్యూస్, ఆస్ట్రాలజీ న్యూస్, వెదర్ న్యూస్, టెక్నాలజీ న్యూస్ అని చెప్పి 4 లింక్స్ ప్లేస్ చేస్తాం. ఓకే, మూవీ న్యూస్ అనే దాన్ని క్లిక్ చేస్తే బ్యాక్ ఎండ్లో ఉన్నటువంటి మూవీ న్యూస్ ఇక్కడికి లోడ్ అవుతుంది. సో మూవీ న్యూస్ ఇంతకుముందు ఇక్కడ ఉందా? ఈ పేజ్లో ఎక్కడన్నా ఏదైనా ఒక స్పేస్ ఆక్యుపై చేసిందా మూవీ న్యూస్ అన్నది? ప్లీజ్ టెల్ మీ. No, No. sir. So it means movie news is loaded dynamically whenever it is selected by the user. Right or wrong? Say yes or no? అవునా కదా? Yes, sir. ఓకే, అది ఎలా జరుగుతుంది? దేర్ ఈజ్ ఎ ఫీచర్ కాల్డ్ రూటింగ్. ఇది రూటింగ్ అనేటువంటి కాన్సెప్ట్ ద్వారా జరుగుతుంది. ఇందులో నార్మల్ రూటింగ్ ఉంది, అంటే నేను క్లిక్ చేశాను లోడ్ అయిపోయింది. కానీ ప్రొటెక్టెడ్ రూటింగ్ అని ఉంది. ప్రొటెక్టెడ్ రూటింగ్ అంటే ఏంటంటే ఇక్కడ నేను మూవీ న్యూస్ అని క్లిక్ చేశాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో అంటే అది మూవీ న్యూస్ అంటే పబ్లిక్ న్యూస్ కాబట్టి ఎవరికి దానికి అంత ఇంపార్టెన్స్ లేదు. ఓ పని చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక పర్సనల్ న్యూస్ అని చెప్పి, అంటే ఇక్కడ ఒక పొలిటికల్ న్యూస్ లేదంటే వెదర్ న్యూస్ అని పెట్టాను అనుకోండి. వెదర్ న్యూస్ ఫర్ ఎగ్జాంపుల్, వెదర్ న్యూస్. ఇప్పుడు ఈ వెదర్ న్యూస్ అనేది చూడాలి అంటే నేను ఖచ్చితంగా లాగిన్ అవ్వాలి. లాగిన్ అయితేనే ఆ వెదర్ న్యూస్ అనేది నేను చూపిస్తాను, లేకపోతే చూపించను. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటి? ప్రొటెక్టెడ్ రూటింగ్. నేను పొలిటికల్ న్యూస్ అందరికీ చూపిస్తాను, స్పోర్ట్స్ న్యూస్ అందరికీ చూపిస్తాను, జాబ్ న్యూస్ అందరికీ చూపిస్తాను. అంటే ఈ న్యూస్ చూడాలి అంటే నేను లాగిన్ అవ్వక్కర్లా. జస్ట్ ఓపెన్ ద వెబ్సైట్ అండ్ క్లిక్ ఆన్ ద లింక్, ఆటోమేటికలీ ఇట్ ఈస్ లోడెడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఉంది ఎగ్జాంపుల్ 123.com అని ఉంది. ఇప్పుడు ఇందులో ఈ ఇంటర్వ్యూ న్యూస్ అనేది నేను చూడాలి అంటే నేను లాగిన్ అవ్వాలా? ఇక్కడ రిజిస్టర్ అవ్వాలా? ఇందులో ఇప్పుడు దీని మీద క్లిక్ చేశాను, ఈ ఇంటర్వ్యూ ఇన్ఫర్మేషన్ లోడ్ అయింది. ఈ ఇన్ఫర్మేషన్ నాకు చూపించాలంటే ఈజీ టాస్కింగ్ ఫర్ లాగిన్.
ఇక్కడ నేను ఇది రిజిస్టర్ అవ్వాలా, ఇది నేను చూడాలంటే, న్యూస్ చూడాలంటే నో. కాబట్టి ఇది నార్మల్ అనమాట. అదే ఇప్పుడు ఈ లింక్ మీద నేను క్లిక్ చేసినప్పుడు, ఓకే, నేను ఖచ్చితంగా లాగిన్ అయితేనే ఈ లింక్ క్లిక్ చేసినటువంటి వాళ్ళకి ఆ డేటా చూపిస్తాను.